మహిళలు ఎందులో కూడా తక్కువ కాదు, అన్నిటిలోనూ ముందుండాలి అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక మహిళ ఇప్పుడు ప్రస్తుతం మౌంటైనీర్‌గా మన ముందు నిలిచింది. సో, మౌంటైనీర్ అవ్వాలి అనని మీకెందుకు అనిపించింది? యూజువల్‌గా నేను రాక్ క్లైంబింగ్ నేర్చుకున్నాను బిఫోర్. అక్కడి నుంచి హాలిడేస్ టైంలో మా కోచ్ "నువ్వు ఫిట్ ఉన్నావు కదా! వై కాంట్ యూ గో ఫర్ మౌంటైన్స్ టు లెర్న్" అన్నప్పుడు సో, మ్యామ్ మీరు అంటే మౌంటైన్స్ ట్రెక్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ పిక్ చేసుకున్న మౌంటైన్ ఏది? దట్ ఈస్ ఫస్ట్ మౌంటైన్ నేను కమర్షియల్ సైడ్ వెళ్ళినప్పుడు ఇట్స్ కిలి. ఓకే. కిలిమంజరో ఆఫ్రికన్ హైయెస్ట్ పీక్. అమ్మాయి అయ్యుండి నేను ఎవరెస్ట్ క్లైంబ్ చేయలేదు. హ్యూమన్ అయ్యుండి ఐ లైక్డ్ ఇట్, ఐ క్లైంబ్డ్ ఇట్. మనం ఒక మౌంటైన్‌ని రీచ్ అవ్వడానికి మాక్సిమం ఎంత టైం పట్టొచ్చు? Again, it depends on the altitude, conditions, seasons, everything. Example, Everest usually బకెట్స్ కూడా అంటే పార్టీకి కానీ సుసుకి కానీ మన పీరియడ్ ఇష్యూస్కి కూడా అన్నీ మేము మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. లేదు అనంటే ఎవరైనా సిక్ అయినా కానీ అలాంటి సిచ్యువేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు? నాతో ఎవరు వస్తున్నారు మౌంటైన్కి, ఐ చెక్ దేర్ ఫిట్నెస్ బిఫోర్. ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. ఎక్స్పీరియన్స్ అంటే డెడ్ జోన్ ఉంటది కదా! సో, అక్కడ కొంతమంది బాడీస్ కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏదైతే మౌంటైన్ క్లైంబ్ చేస్తున్నప్పుడే. నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ కూడా నేను ఉంటాయా? లిటరల్గా చూశాను. ఓకే. ఎవరెస్ట్కి మనం ఎంత పైకి వెళ్తుంటే ఒక అగ్గిపెట్టె కూడా చాలా బరువు అవుతుందండి. ఆల్మోస్ట్ 20 hours వరకు మేము క్యాంప్ 3 నుంచి సమ్మిట్కి వెళ్ళేటప్పుడు అవర్స్ స్నో ఇక్కడ ఉండిపోయి మార్క్ అయిపోయింది ఇదంతా. ఓకే, నేను కిందికి వచ్చాక మార్క్ పీల్ అయిపోవడం, పెయిన్ రావడం ఇదంతా. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. సాధారణంగా మహిళలు అన్నిట్లలో ముందుండాలి అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేదా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కారణంగానే వాళ్ళు కొన్నిటికి దూరం ఉంటుంటారు. మహిళలు ఎందులో కూడా తక్కువ కాదు, అన్నిటిలోనూ ముందుండాలి అని చెప్పేసి అనుకున్నటువంటి ఒక మహిళ ఇప్పుడు ప్రస్తుతం మౌంటైనీర్‌గా మన ముందు నిలిచింది. తనెవరో కాదు, అన్విత గారు. సో, మౌంటైనీర్ అవ్వడానికి తనకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అదే విధంగా మౌంటైన్స్ ట్రెక్కింగ్ చేసే సమయంలో మనకి కావాల్సిన స్కిల్స్ ఏంటి, అదే విధంగా సీజన్స్‌కి అనుగుణంగా కూడా మనం ఎలా ట్రెక్కింగ్ చేయాలి, మనకు కావాల్సిన పరికరాలేంటి, ఇవన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు అన్విత గారు ఉన్నారు. సో, వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో, మ్యామ్ బేసికల్లీ మౌంటైనీర్ అన్విత. సో, మౌంటైనీర్ అవ్వాలి అనని మీకెందుకు అనిపించింది? యూజువల్‌గా నేను రాక్ క్లైంబింగ్ నేర్చుకున్నాను బిఫోర్. సో, అక్కడి నుంచి హాలిడేస్ టైంలో మా కోచ్ "నువ్వు ఫిట్ ఉన్నావు కదా! వై కాంట్ యూ గో ఫర్ మౌంటైన్స్ టు లెర్న్" అన్నప్పుడు ఐ వెంట్ టు బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్. ఓకే. అక్కడికెళ్ళి ఆ కండిషన్స్ అండ్ బేసిక్‌గా మనం సౌత్ ఇండియన్స్ మనకు ఆ ఎక్స్‌పోజర్ లేదు. స్నో గానీ, అంత ఎక్స్‌ట్రీమ్ విండ్ కండిషన్స్ కానీ, మౌంటైన్ స్పెషల్‌గా అదన్నీ బుక్‌లో చూసినవి అంతే. సో, ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే మౌంటైన్స్‌కెళ్ళి ఆ టెంట్స్‌లో స్టే చేయడం, అది యాక్చువల్లీ నాకు నచ్చింది. అలాగా ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. ఓకే. ఒక అలా కంటిన్యూ అయితున్నప్పుడు, ఆ ప్రాక్టీస్ అయితున్నప్పుడు అడ్వాన్స్ కోర్స్‌కెళ్ళి సేమ్ అడ్వాన్స్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ చేసుకుంటున్నప్పుడు ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు బి ఎ మౌంటైనర్. ఓకే. సో, మ్యామ్ మీరు అంటే మౌంటైన్స్ ట్రెక్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ పిక్ చేసుకున్న మౌంటైన్ ఏది? బేసిక్‌గా పిక్ అనే ఆప్షనే మనకు లేదండి. ఓకే. ఎందుకంటే మేము బేసిక్ కోర్స్ చేసాం. హ్మ్. మా ఇంట్లో ముందు నుంచి విచ్ ఇస్ వెరీ క్లియర్ ఒకటేంటి అంటే, ఏదైనా చేసే ముందు దాని గురించి నేర్చుకో. అండ్ దెన్ అంటే నాలెడ్జ్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ అదంతల అదే వస్తది. విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మన వెల్ బీయింగ్‌కి గానీ ఆ పని అయిపోవడానికి కూడా. సో, అలాగా ఐ డిడ్ బేసిక్ కోర్స్ అండ్ దెన్ ఐ టుక్ బ్రేక్ ఫర్ 1, 2 years ఫర్ మై స్టడీస్. నేను చదువుతూనే ఇవన్నీ చేశాను. ఓకే. అడ్వాన్స్ కోర్స్ అయిపోయాక ఐ డిసైడ్ ఓకే, ఐఎమ్ ఫిట్ టు గో. ఐఎమ్ అంటే అండర్ ఎక్స్‌పర్టీస్‌తో మనకు సర్టిఫికేషన్ వస్తది. అండ్ దెన్ ఆ తర్వాత ఐ వెంట్ ఫర్ ఎ కమర్షియల్ క్లైంబింగ్. అంటే 7 సమ్మిట్స్ కానీ ఇవంతా ఏంటి అంటే ఇట్స్ కమర్షియల్. నా దృష్టిలో ఇట్స్ ఎ కమర్షియల్ క్లైంబింగ్. దట్ ఈస్ ఫస్ట్ మౌంటైన్ నేను కమర్షియల్ సైడ్ వెళ్ళినప్పుడు ఇట్స్ కిలి. ఓకే. కిలిమంజరో ఆఫ్రికన్ హైయెస్ట్ పీక్. ఓకే. సో, మ్యామ్ ఇప్పుడు బేసిక్‌గా మనం ట్రెక్ చేయాలనంటే మనం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చాలా అవసరం. సో, బేసిక్‌గా మనం ఇప్పుడు మౌంటైన్స్ ట్రెక్కింగ్‌కి ఎళ్ళినప్పుడు మన దగ్గర ఉండాల్సిన థింగ్స్ ఏంటి బేసిక్‌గా? ఎక్విప్మెంట్ కొన్ని ఉంటాయండి. ఇట్ ఆల్ డిపెండ్స్. మీరు ఏ ట్రెక్ ఈస్ డిఫరెంట్, మౌంటైనరింగ్ ఈస్ డిఫరెంట్.
ఐ హావ్ చూజన్ టు బీ ఏ మౌంటైనర్, నాట్ ఓకే. ఎ ట్రెక్కర్. ఇట్ ఈస్ టూ డిఫరెంట్ థింగ్స్ అనమాట. ట్రెక్కింగ్ ఈజ్ సంథింగ్ కంఫర్టబుల్ క్లైమ్. ఐ డోంట్ సే ఇట్ ఈస్ వెరీ మచ్ కంఫర్టబుల్, కానీ పీపుల్ అరౌండ్ యూ ఉంటారు, సేఫ్టీ లీడ్ గైడ్స్ ఉంటారు, షెర్పాస్ ఉంటారు, పోర్టర్స్ ఉంటారు. అంటే ఎవ్రీవేర్ యూ వర్ దెర్ ఈస్ వన్ పర్సన్, ఒకరైతే ఖచ్చితంగా ఉంటారు మన కోసం, ఎప్పుడు నీడున్నా సపోర్ట్ చేయడానికి. పోర్టర్స్ ఓకే. కానీ, అంటే ఎక్విప్మెంట్ మోసేవాళ్ళు, లోడ్ మోసేవాళ్ళు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకు వద్దు అనిపిస్తే రిటర్న్ రావడం కూడా మ్యూయల్స్ ఉంటాయి, హార్సెస్ ఉంటాయి, సో మెనీ థింగ్స్ అలాంటివి ఉంటాయి. మౌంటైన్స్లో అలా కాదు. లైక్ దట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ డెడికేషన్, ప్రాక్టీస్, టెక్నిక్స్. ఎట్ దట్ కండిషన్స్ మీకు ఫుడ్, క్లాతింగ్, వెదర్ కండిషన్స్, ఆల్టిట్యూడ్ చాలా హై ఉంటుంది, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి. బేసిక్గా ఇది నాకు మోర్ ఇంట్రెస్టెడ్ ఉంది, ద ఇంట్రెస్టింగ్ అనిపించింది దెన్ ట్రెక్కింగ్ అండ్ థింగ్స్. సో వీటికి డిఫరెంట్ ఎక్విప్మెంట్ అవసరం. ఇట్ ఆల్ డిపెండ్స్ విచ్ మౌంటైన్ యు ఆర్ గోయింగ్, అకార్డింగ్లీ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఓకే. సో, మ్యామ్ బేసిక్‌గా విమెన్ అననంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి. ఇలా మనం మౌంటైనీర్ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కూడా చాలా ముఖ్యం. సో, వాటిని మీరెలా హ్యాండిల్ చేస్తారు? యూజువల్‌గా ఏ మౌంటైన్ ఎక్కబోతున్నా అనేది మాకు ఐడియా ఉంటది గదా! దిస్ ఐ వాంట్ టు క్లైంబ్ నెక్స్ట్ అని. సో, దాని దగ్గర ప్రిపరేషన్ అయితే ఉంటది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఎంత ఆల్టిట్యూడ్ ఆ మౌంటైన్, ఏ కంట్రీలో ఉంది, దాని టెరైన్ ఎట్లా ఉంది. అంటే కొన్ని మౌంటైన్స్ 8000 ఉంటాయి. దాన్ని డెడ్ జోన్ పీక్స్ అంటారు. అంటే ఎవరెస్ట్, మానస్‌లు ఇలాంటివన్నమాట. అలా 14 ఉంటాయి. వేరే అదర్ మౌంటైన్స్ ఉంటాయి. అవి హైట్ చిన్నవై ఉండొచ్చు. 6000, 5000, 7000, కానీ టెక్నికాలిటీ ఎక్కువుంటది. అంటే ఎక్విప్‌మెంట్ ఎక్కువ యూజ్ చేసే మౌంటైన్స్ ఉంటాయి. డిస్టెన్స్ ఎక్కువ ఉండే మౌంటైన్స్ ఉంటాయి. వాటి బట్టి ప్రిపరేషన్ ఉంటది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ ఉంది. ఇంకోటి దెనాలి ఉంది. దెనాలి వచ్చేసి 7,000కి నియరెస్ట్ మౌంటైన్సే అనమాట. ఒకటి 7 కన్నా తక్కువ, విచ్ ఈస్ అలాస్కా, యూఎస్‌లో ఉంది దెనాలి అని. ఒకటి ఎవరెస్ట్. ఎవరెస్ట్ 8000 మీటర్, కాల్ ఇట్ యాస్ ఎ డెత్ జోన్ పీక్ అని అంటారు. వీటికి రెండిటికి డిఫరెంట్ ప్రాక్టీస్ అవసరం, టెక్నిక్స్ అవసరం, ఎక్స్‌పోజర్ అవసరం. ఎందుకంటే ఎవరెస్ట్‌కి మీకు సమ్మిట్ వరకు ఒక షెర్పా ఉంటాడు. 4థ్ క్యాంప్ వరకు మీకు సప్లై కొంచెమైనా ఆయన హెల్ప్ చేయడానికి ఉంటాడు. దెనాలిలో అలా కాదు. ఆల్ మీకున్న 40, 50 కేజెస్ ఆఫ్ లోడ్ ఆల్ ద వే ఫస్ట్ డే నుంచి 20th డే వరకు మీరే మోసుకుంటెళ్తారు. ఓకే. సో, డిఫరెంట్ ట్రైనింగ్ అవసరం. డిఫరెంట్ కండిషన్స్ ఇవంతా. ఆల్టిట్యూడ్ ఎంత చిన్నదైనప్పటికీ కండిషన్స్ చూడండి. అలా ట్రైనింగ్, ఎక్విప్మెంట్, ప్రాక్టీస్ అలా ఉంటది. ఓకే. సో, బీయింగ్ యాజ్ ఎ విమెన్ మీరు మౌంటైనీరింగ్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా? టు బీ ఫ్రాంక్ అండి, మా ఇంట్లో పేరెంట్స్ గానీ, ద పీపుల్ అరౌండ్ మీ నన్నెప్పుడు గూడా బీయింగ్ ఏ వుమెన్ వర్డ్ యూజ్ జేయలేదు. నేనెప్పుడు ఒక విమెన్‌ని నేనిలా ఉండాలి, నేనిందులో వీక్ అంటే ఫిజికల్‌గా ఒక మెన్‌తో కంపేర్ చేసినప్పుడు మజిల్ పరంగా నేను వీకు అన్న అప్‌బ్రింగింగ్ నాకు లేదు. సో, ఐ've నెవర్, ఈవెన్ టుడే ఐ డోంట్ సే బీయింగ్ ఏ వుమెన్ ఐ డిడ్ంట్ క్లైంబ్ ఎవరెస్ట్. అమ్మాయి అయ్యుండి నేను ఎవరెస్ట్ క్లైంబ్ చేయలేదు. హ్యూమన్ అయ్యుండి ఐ లైక్డ్ ఇట్, ఐ క్లైంబ్డ్ ఇట్. ఓకే. సో, నేను ఫస్ట్ టైం బేసిక్ కోర్స్‌కెళ్ళినప్పుడు అక్కడ కోచ్ అంటే ఏమంటారు, ఇన్‌స్ట్రక్టర్స్ ఉంటారు గదా! నాకప్పటికి లాంగ్వేజ్ గూడా రాదు. ఐ యామ్ జస్ట్ 17 నేను ఆ బేసిక్ కోర్స్‌కెళ్ళినప్పుడు. అప్పుడు ఫస్ట్ డే లాంగ్వేజ్ రాదు. మనతో లాంగ్వేజ్ వచ్చిన పీపుల్ అక్కడ లేరు. ఆల్ ఇండియా నుంచి పీపుల్ వస్తూ ఉంటారు. లాంగ్వేజ్ రాదు, కండిషన్స్ తెలీదు. ఫస్ట్ టైం మౌంటైన్స్‌కెళ్తున్నాం. నాకొచ్చిరాని ఇంగ్లీష్‌లో నేను ఆ గైడ్‌ని అడిగినప్పుడు, ఆ ఇన్‌స్ట్రక్టర్‌ని అడిగినప్పుడు నాకు భయమేస్తుంది. నేను అక్కడి దాకా లాస్ట్ డే సమ్మిట్‌కి తీసుకెళ్తారు. నాకు భయమేస్తుంది, నేను ఎక్కగలనో లేదో అని. ఐయామ్ ద యంగెస్ట్ ఇన్ ద హోల్ టీమ్. ఓకే. అండ్ నేను అడిగినప్పుడు ఆయన ఆయన హిందీలో ఒకటి చెప్పాడు నాకు. మౌంటైన్స్ ఎప్పుడు నువ్వు గర్ల్ అని అవి కిందికి రావు, బాయ్ అని పైకి పోవు, గర్ల్ అని ఈజీ కాదు, బాయ్ అని టఫ్ అయిపోదు. సో, మౌంటైన్‌కి ఆ డిస్క్రిమినేషన్ లేనప్పుడు నువ్వెందుకు అట్లా భయపడుతున్నావు? నేనొక గర్ల్ అనో, లేదా చిన్ననో, లేదా లాంగ్వేజ్ రాదనో, ఫిట్ కాదనో అని నువ్వు ఎందుకు అట్లా అనుకుంటావు అని చెప్పేసి.
ఐ అండర్‌స్టూడ్ దట్. నాకు లాంగ్వేజ్ రాకపోయినప్పటికీ ఐ అండర్‌స్టూడ్ త్రూ ఎక్స్‌ప్రెషన్స్ ఆల్ దోస్. ఓకే. ఈవెన్ టుడే ఐ ఫాలో ద సేమ్ థింగ్. నో మౌంటైన్ డిడ్ంట్ కమ్. కిందికి రాలేదు ఒక్క మౌంటైన్ గూడా. అమ్మాయి ఎక్కుతుంది, నేను కిందికి రావాలి. అబ్బాయి ఎక్కుతున్నాడు, నేను పైకెళ్ళాలని లేదు. కండిషన్స్ కూడా అట్లా లేవు. సో, ఇట్ ఈస్ ఆల్ ఈక్వల్ టు ఎవ్రీవన్. ఓకే. సో, ఐ డోంట్ టెల్. నాకు నేను చెప్పుకోను. నా చుట్టూ ఉన్న వాళ్ళకు నేను చెప్పను. బీయింగ్ ఏ వుమెన్, బీయింగ్ ఏ హ్యూమన్ ఐ డిడ్ ఇట్. సో, నాకేమి ఆ డిఫికల్టీ లెవెల్స్ ఉండుండొచ్చు. బట్ నేనవి ఫోకస్ చేయలేదు. ఓకే. సో, ఇప్పటి వరకు మీరు ఎన్ని మౌంటైన్స్‌ని మీరు క్లైంబ్ చేశారు? ఒక 11, 12 మౌంటైన్స్ క్లైంబ్ చేశానండి 11, ఇప్పటి 12. వరకు. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే కొన్ని సీజన్స్ అంటే మనకి సీజనల్ చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో, డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ సీజన్స్ కూడా ఉంటాయి. సో, అలాంటి టైంలో మనం ఈ మౌంటైన్స్ క్లైంబ్ చేయడం సేఫ్ అంటారా? అది తెలుసుకోవడం గూడా నేను మౌంటైన్‌కెళ్ళి తెలుసుకున్నాను. ఓకే. బేసిక్‌గా ఏం చెప్తారంటే పర్మిట్స్ ఆర్ ద బిగ్ థింగ్ ఇక్కడ. ఇప్పుడు హ్మ్. మన ఇండియాలో గూడా వేల మౌంటైన్స్ ఉన్నాయి. అవి వేరే అదర్ కంట్రీస్ వాళ్ళొచ్చి బికాజ్ ఇప్పుడు బేసిక్‌గా యూఎస్‌లో ఇట్ ఈస్ అ హాలిడే టైమ్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ సమ్మర్. హ్మ్. మనకది ఇప్పుడు వింటర్ ఇక్కడ. అవును. సో, వాళ్ళకి మనం ఇప్పుడు యూజువల్‌గా వాళ్ళకి జూన్‌లో అలాంటి అంటే ఎవ్రీ కంట్రీకి వాళ్ళ సీజన్స్ వాళ్ళకుంటాయి. హ్మ్. పర్మిట్స్ ఆర్ ద మేజర్ థింగ్. ఇప్పుడు వింటర్‌లో ఏదన్నా బిగ్ మౌంటైన్, టెక్నికల్ మౌంటైన్ ట్రెక్కింగ్ కాకుండా టెక్నికల్ మౌంటైన్ క్లైంబ్ చేయడానికొచ్చినప్పుడు వాళ్ళ రికార్డ్స్ కూడా అంటే క్లైంబింగ్ హిస్టరీ కూడా చూస్తారనమాట. హ్మ్. అలా పర్మిట్ రావడం ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. ఓకే. అదర్ కండిషన్స్‌లలో క్లైంబ్ చేయడానికి. హ్మ్. ఎగ్జాంపుల్ యూరోప్ కాంటినెంట్ ఉంది. యూరోప్ కాంటినెంట్‌లో రష్యా సైడ్ నుంచి నేను ఎల్బ్రూస్ క్లైంబ్ చేశాను. హ్మ్. సో, అది చేసినప్పుడు నేను చేసింది ఇదే టైంలో ఓకే. డిసెంబర్‌లో. యూజువల్‌గా యూరోప్ ఆర్‌వి సేమ్ సీజన్స్ సేమ్ ఉంటాయి. సీజన్స్. సో, అది వింటర్ అని నాకు తెలుసు. సో, గెట్టింగ్ పర్మిట్ ఈస్ సో డిఫికల్ట్. హ్మ్. సో, అలాంటి కండిషన్స్‌లో డిఫికల్టీస్ అలాంటి ప్లేసెస్‌లలో అయితాయన్నమాట. పర్మిషన్స్ రావడం, టీమ్ సపోర్ట్ చేయడం, టీమ్ ఫిట్‌గా ఉండడం, ఒకే రిథమ్‌లో అందరం ఉండడం ఈజ్ ఇంపాసిబుల్. హ్మ్. అందుకని నేను యూజువల్‌గా అలాంటి కండిషన్ మౌంటైన్స్ నేనొక్కదాన్నే ఎళ్తాను. ఓకే. నేనొక్కదాన్నే. బికాజ్ నా ఫిట్‌నెస్ లెవెల్స్ నాకు తెలుసు. హ్మ్. నేను ఎలాంటి కండిషన్స్ గో త్రూ అయ్యాను బిఫోర్ నాకు తెలుసు కాబట్టి అలాంటివి కూడా నేను అక్కడికెళ్ళే తెలుసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఇందాక మీరన్నారు లైక్ ఐ యామ్ ఫిట్ అని చెప్పి. సో, ఈ ఫిట్ ఉండడము అననంటే మనం ఎలాంటి యాస్పెక్ట్స్‌ని దాటుకొని రావాలి? ఐ డోంట్ సే ఐ యామ్ ఫిట్ అండ్ అరగెంట్‌గా నాట్ ఇన్ థాట్ వే. చెప్పుకోను యాహ్! బేసిక్‌గా. ఎందుకంటే ఫిట్ అనగానే మైండ్‌లో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. మౌంటైనరింగ్ ఈజ్ నాట్ సంథింగ్ ఫిజికల్‌గా మెంటల్‌గా ఫిట్‌గా ఉండాలి. ఎమోషనల్‌గా కూడా ఫిట్‌గా ఉండాలి. హ్మ్. ఈ 3 బ్యాలెన్స్ అయినప్పుడే ఇట్ ఈస్ సో కాల్డ్ అ ఫిట్‌నెస్ నాకు. సో, హ్మ్. ఫర్ మీ బీయింగ్ ఎమోషనల్ అండ్ ఎమోషనల్లీ ఐ యామ్ సో ఫిట్ ఇన్ హ్మ్. వాటెవర్ కండిషన్స్ ఇట్ ఈస్. కానీ ట్రైనింగ్ అవర్ బాడీ ఈజ్ వన్ అదర్ థింగ్. అది నేనెప్పుడూ ఫోకస్ చేయాలి, కంటిన్యూ చేయాలి. హ్మ్. సో, దట్స్ వై ఐ ఆల్వేస్ సే మైసెల్ఫ్ 3 పార్ట్స్‌లో యూ ఆర్ ఫిట్ టు గో ఫర్ 2 రైట్? యూ హ్మ్. హావ్ టు ట్రైన్ ఫిజికల్లీ ఎవ్రీ డే. హ్మ్. దట్స్ వై ఐ టెల్ మైసెల్ఫ్ యూ ఆర్ ఫిట్ ఎనఫ్. ఓకే. ఈ ఆబ్లిగేషన్‌లు ఇది పెట్టుకొని. సో, ఇది వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవ్రీ డిఫరెంట్ మౌంటైన్. ఓకే. సో, ఇప్పుడు బేసిక్‌గా మనం మౌంటైన్ క్లైంబింగ్ అనేది స్టార్ట్ చేస్తే, మనం ఒక మౌంటైన్‌ని రీచ్ అవ్వడానికి మాక్సిమం ఎంత టైం పట్టొచ్చు? అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆల్టిట్యూడ్, కండిషన్స్, సీజన్స్ ఎవ్రీథింగ్. ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ యూజువల్‌గా 2 మంత్స్ పడతది. విచ్ హ్మ్. ఇస్ ఏప్రిల్, మే. సమ్‌టైమ్స్ గోస్ టు జూన్ గూడా. హ్మ్. అక్కడ విండోస్ అంటే పర్ఫెక్ట్ టైమ్ టు క్లైంబ్ అంటారు గదా! హ్మ్. అలాగా. సో, ఆ పర్ఫెక్ట్ టైమ్ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటది. కొన్ని టైమ్స్ సీజన్ జూన్‌లో కండిషన్స్ సూపర్‌గా అయిపోయి, ఆ టైంలో ఫస్ట్ వీక్‌లో గూడా సబ్మిట్ చేసేవాళ్ళుంటారు. హ్మ్. సో, అలా దాన్ని బట్టి ఒక్కొక్క మౌంటైన్‌కి ఒక్కొక్క టైమింగ్ ఉంటదనమాట. లైక్ ఓకే. ఎవరెస్ట్ 8000 మీటర్స్ యూజువల్‌గా 1 మంత్ కన్నా ఎక్కువ ఖచ్చితంగా పడతాయి. హ్మ్. కొన్ని 7000 మీటర్స్ గూడా 1 మంత్ పడతాయి. కొన్ని 6000 1 మంత్ పడతాయి. అంటే హ్మ్. ఎంత ఎగ్జాంపుల్ గోరీచంద్ ఉంది. విచ్ ఈస్ ఇన్ ఇండియా. హ్మ్. లాస్ట్ బిఫోర్ 23 సెప్టెంబర్‌లో మేము సబ్మిట్ చేసింది. హ్మ్. దానికి రూట్ లేదు ఆ మౌంటైన్‌కి. వి ఆర్ ద వన్ హూ ఓపెన్డ్ ద రూట్. మేము ఆర్మీ టీమ్ కలిసి టోటల్ ఆఫ్ 40 పీపుల్ 30 మెంబర్స్ ఆర్మీ టీమ్, హ్మ్. 20 మెంబర్స్ సివిలియన్స్ మేమెళ్ళాం. దానికి నేను లీడ్ ఎళ్ళాను. ఓకే. సో, అప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ టీమ్. హ్మ్. నేను ఆ టీమ్ మేము ఆ మౌంటైన్ ఎక్కేటప్పుడు ఆహ్,
మేము ఆ మౌంటైన్ క్లైమ్ చేయాలనుకుంటున్నాం, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్. జాయిన్ అనేలాగా ఉన్నప్పుడు 300-200 ఎంక్వైరీస్ వచ్చాయి మాకు ఆ మౌంటైన్కి. దేర్ ఐ సెలెక్టెడ్ అరౌండ్ మీ అండ్ మై టీమ్, మా కోచ్ మేమంతా ఒక 11 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇమాజిన్ ఎంత ప్రాసెస్ గో త్రూ అయి ఉంటుంది దాంట్లో. అంటే ఇతనికి ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా, కెన్ హీ హ్యాండిల్ దట్. ఇట్ ఈస్ జస్ట్ 6500 మీటర్స్, కానీ 29 days ఆ మౌంటైన్ ఎక్కడానికి. బికాజ్ అది రూట్ లేని మౌంటైన్, అందరు టీమ్ 11 మెంబర్స్ ఒకేలాగా ఫిట్గా ఉండాలి. ఇప్పుడు అది 29 days పడుతుందా, 30 days పడుతుందా, 35 days పడుతుందా, 20 daysలో ఫినిష్ అవుతుందా, వీ నెవర్ నో. కానీ హై అండ్ 30 days అనుకున్నాం. అంత ఫుడ్ మనం 11 మందికి సరిపడా అండ్ ప్లస్ 30 అదర్ ఆర్మీ పీపుల్, వాళ్ళకి సరిపడా ఫుడ్, క్లోతింగ్, టెంట్స్ ఇవన్నీ మనం మోసుకెళ్ళాలి. ఇట్ ఈస్ బిగ్ ఎక్సర్సైజ్ దేర్. సో మన థాట్ ప్రాసెస్ 30 days అనుకున్నాం, బట్ వీ ఫినిష్డ్ అరౌండ్ 21 daysలో. ఓకే. ఇన్ని మోసుకొని వెళ్ళడానికి టీం కూడా ఎంత ఫిట్ ఉండాలో చూడండి. అవును. ఈక్వల్గా ఫిట్ ఉండాలి. మధ్యలో వెళ్తున్న టైంలో ఒక్కరి సిక్ అయినా ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ ఆర్ నార్ ఎంటైర్ టీమ్ రావడానికి కూడా. సో ఇలాంటి కండిషన్స్ ఫేస్ అయితే ఇట్ ఆల్ డిపెండ్స్ వెదర్, ఆల్టిట్యూడ్, టీమ్, ఇదంతా. సో అంటే ఇప్పుడు మీరు ఈ క్లైంబింగ్ సెషన్లో కుకింగ్ కూడా మీ ఓన్? అవును. కొన్ని మౌంటైన్స్కి షెర్పా ఉంటాడు, గైడ్ హెల్ప్ చేస్తారు. కొన్ని వాటికి మేమే కుక్ చేసుకోవాలి. దెనాలి, అలాస్కా అంటార్టికాలో ఒక మౌంటైన్ విచ్ ఇస్ విన్సన్. దెనాలి ఈజ్ అలాస్కాదనమాట. వీటికి మేమే కుక్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు క్యారీ, మేమే క్యారీ చేయాలి, అంతా మేమే క్యారీ చేయాలి. బకెట్స్ కూడా, అంటే పాటీకి కానీ సుసుకి కానీ మన పీరియడ్ ఇష్యూస్కి కూడా అన్నీ మేము మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. ఓకే. అన్ని 20 daysకి అంతా కూడా మేము వెనక్కి తీసుకురావాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎంత లగేజ్ ఉందో అయితే ఒక 10-15% తగ్గుద్ది, మిగతా లగేజ్ అంతా మేము మోసుకుని రావాలి వెనక్కి. అంత ఎనర్జీ కూడా ఉండాలి ఎంటైర్ టీంలో, ఒకరు కాదు, అంత టీంలో మళ్ళీ. సో ఇప్పుడు అంటే బేసిక్గా ఈ మౌంటైన్ మనకి క్లైంబ్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఏమైనా, ఇందాక మీరు అన్నట్టు సడన్గా ఎవరికైనా ఏమైనా ఇంజూరీ అయినా కానీ, లేదు అని అంటే ఎవరైనా సిక్ అయినా కానీ, అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? నేను ఏదైనా లీడ్ వెళ్ళినాను అనుకోండి మౌంటైన్, నేను ఇది చాలా స్ట్రిక్ట్గా అప్లికబుల్ చేస్తాను. ఫస్ట్లీ నాతో ఎవరు వస్తున్నారు మౌంటైన్కి, ఐ చెక్ దేర్ ఫిట్నెస్ బిఫోర్. ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. ఎక్స్పీరియన్స్ అంటే బిగినర్ కూడా జాయిన్ అవుతారు కదా, చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుందని మీరు అనొచ్చు. ఎస్, నాతో ఆయన ఇంతకు ముందు ట్రావెల్ చేశాడు. ఎగ్జాంపుల్ అకాడమీలో కోర్సెస్ తీసుకోవడం కానీ, ఐ సీ దేర్ ఫిట్నెస్. నేనే కాదు, ఎంటైర్ మా టీం అంతా కూడా వాళ్ళ ఫిట్నెస్ చూస్తాం, వాళ్ళ ఇంట్రెస్ట్ చూస్తాం, వాళ్ళ కండిషన్. ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు కొందరు దే మైట్ ఎవ్రీడే జిమ్కి వెళ్తుండొచ్చు, లేదా ఎవ్రీడే గ్రౌండ్కి వెళ్తుండొచ్చు, బట్ దే ఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ కానీ ఇలాంటి లాంగ్ సిట్టింగ్ జాబ్స్ అలాంటివి చేస్తుండొచ్చు. వాళ్ళ మెడికల్ రికార్డ్ మనకు తెలియదు, బేసిక్గా వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు అన్లెస్ ఆ కండిషన్స్కి వచ్చేంత వరకు, రైట్? సో ఆ కోర్సెస్లలో, మాతో చేస్తున్న కోర్సెస్లలో వాళ్ళ డైట్ ఎట్లా ఉంది, వాళ్ళ ఫుడ్ ఇంటేక్, అంటే బాడీ అలిసిపోయినప్పుడు వాళ్ళ ఫుడ్ ఇంటేక్ ఎట్లా ఉంది, ఎవ్రీడే 8 hours 9 hours అడ్వెంచర్లో ఉన్నప్పుడు వాళ్ళ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంటేక్ ఆఫ్ వాటర్. దెన్ ఎవ్రీడే జిమ్కి వెళ్తున్నప్పటికి కూడా ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 2 hours 3 hours పర్ డే చేస్తుండొచ్చు. గ్రౌండ్కి వెళ్ళినా 1 hour 2 hours చేస్తారు. కానీ మనం అడ్వెంచర్లో ఉన్నప్పుడు ఇంక్లైన్, లోడ్, టీము, వెదర్ కండిషన్, ఎక్స్ట్రీమ్ హాట్ ఉండొచ్చు, కోల్డ్ ఉండొచ్చు, సడన్గా రెయిన్ అవ్వచ్చు, అవలాంచ్ అవ్వచ్చు. ఇలాంటి టైంలో మైండ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, హౌ ఆర్ దే రియలీ ఫిట్ టు గో. ఇప్పుడు 7 hours ట్రెక్ ఉన్నది, కండిషన్స్ ఇట్లా ఎక్స్ట్రీమ్ అయినప్పుడు 5 hours కట్ చేయాల్సి వస్తుంది, అంటే స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది. అది ఇంక్లైన్లో పాసిబుల్లా కాదా, ఇవన్నీ చెక్ చేస్తాం. సో ఇఫ్ దే ఆర్ నాట్ సో గుడ్, ఈ మౌంటైన్కి వీళ్ళు సూట్ అవ్వరంటే మేము చెప్పేస్తాం, లేదండి యు ఆర్ నాట్ ఫిట్ ఈ మౌంటైన్కి, ప్రిపేర్ అవ్వండి, ఇలా ప్రిపేర్ అవ్వండి అని. కొందరు అప్పర్ బాడీ చాలా ఎక్స్ట్రీమ్ గుడ్ ఉంటుంది, అంటే పుల్అప్స్, పుషప్స్ ఇవి చాలా లంగ్ కెపాసిటీ గ్రేట్గా ఉంటుంది, కానీ లోవర్ బాడీ చాలా స్లో ఉండొచ్చు డ్యూ టు సో మెనీ అదర్ రీజన్స్. సో ఎలా కోపప్ చేసుకోవాలి, బాడీ, బ్రెయిన్, సోల్ ఎట్లా కోపప్ చేసుకోవాలి ఫర్ దట్ మౌంటైన్, ఎంత కండిషన్స్కి, ఎలాంటి కండిషన్స్కి వెళ్ళబోతున్నాము, అలాగా ముందే ట్రైన్ చేసుకుంటాం. ఓకే. త్రూ క్లాసెస్ ఆర్ త్రూ మౌంటైన్స్ అలాంటి కండిషన్స్కి తీసుకొని వెళ్ళడం కానీ అలా చేసి విల్ గో యాజ్ అ లీడ్.
ఓకే. సో, ఇప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ అననంటే మనకి మూవీస్‌లో చూపించినట్టు రోప్స్ ఏసుకొని ఎక్కుతూ ఉంటారు. లేదు అననంటే విత్ సమ్ స్టిక్ హెల్ప్ కొన్ని క్లైంబ్ చేస్తూ ఉంటారు. సో, బేసిక్‌గా ప్యాటర్న్ అంతా కూడా నిజంగా ఇలానే ఉంటుందా? లేకపోతే మనం ఇంకేమైనా ప్యాటర్న్స్ చేంజెస్ ఉంటాయా? ట్రెక్స్ అయితే యూజువల్‌గా హైకింగ్ పోల్స్ యూజ్ హ్మ్. చేస్తారు. విచ్ ఈస్ బేసిక్‌గా ట్రెక్స్ అంటే ఏంటి అంటే, ఒక 3 డేస్ కన్నా ఎక్కువ మౌంటైన్ గైడ్స్ ఉంటారు, పోర్టర్స్ ఉంటారు, టీమ్ ఉంటది. హ్మ్. సో, హెల్ప్ చేసుకుంటారు ఒకరికొకరు ఇదంతా. మౌంటైన్స్‌లో ఏంటి అంటే, ప్యూర్‌గా డిఫరెంట్ ప్యాటర్న్స్. ఎక్విప్‌మెంట్ ఉంటది. హ్మ్. అంటే టెక్నికాలిటీ ఎగ్జాంపుల్ హార్నెస్, క్యారబినర్స్, జుమార్, ఐస్ యాక్స్, క్రాంపాన్స్ ఇవన్నీ. సో, హ్మ్. ఈ మెటల్ ఇన్వాల్వ్డ్ థింగ్స్ ఇవన్నీ. సో, ఈ వాటికి ట్రైనింగ్ చాలా నీడెడ్. సో, ట్రెక్స్‌కి, మౌంటైన్స్‌కి అదే డిఫరెన్స్. హ్మ్. కండిషన్స్ కూడా యూజువల్‌గా అటు ఇటు కొంచెం సేమ్‌గానే ఉంటాయి. మనం ఏదైతే వీడియోస్‌లో హ్మ్. చూస్తున్నామో సేమ్ కైండ్ ఆఫ్ సేమ్ థింగ్స్. ఓకే. సో, ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఇంతవరకి మీరు 11 మౌంటైన్స్ క్లైంబ్ చేశానని చెప్పారు కదా! సో, మీ అల్టిమేట్ గోల్ ఏంటి? యాజ్ ఐ గ్రో అప్ ఇన్ దిస్ ఫీల్డ్ అండి చాలా మారాయి ఇప్పటికి. హ్మ్. నేను స్టార్టింగ్‌లో ఫస్ట్ 2 మౌంటైన్స్ ఎక్కినప్పుడు, కోర్స్ చేసినప్పుడు మై గోల్ ఈస్ టు బీ టు చూజ్ యాస్ ఎ మౌంటైనర్. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ మై చదువులతో పాటు ఇది కూడా. సో, వన్స్ ఒక 3 ఇయర్స్ తర్వాత అంటే నా ఫస్ట్ వింటర్ ఎక్స్‌పెడిషన్ నేను చేసినప్పుడు ఐ క్లైంబ్డ్ ఇన్ -53. ఓకే. అప్పుడు నేను నేర్చుకున్న కండిషన్స్ ఏదైతే నేను ఇమాజిన్ చేసినో అది ఉల్టా ఉందక్కడ బేసిక్‌గా. హ్మ్. అక్కడ నేను నేర్చుకుంటున్నప్పుడు చాలా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ లైక్ 70 పర్ కిలోమీటర్ స్పీడ్ విండ్‌లో విండ్స్ వస్తాయి. లిటరల్‌గా 2, 3 టైమ్స్ నేను ఎగిరిన నా మౌంటైన్‌లో. హ్మ్. నా గైడ్ ఉండి నేను సేవ్ అయ్యాను. ఆయన అలాంటి కండిషన్‌కెళ్ళినప్పుడు ఐ హెల్ప్డ్. నాకు టెక్నిక్స్ హెల్ప్ అయ్యాయి. నేను ఏవైతే నేర్చుకున్నానో లిటరల్‌గా నేను వాడానక్కడ. హ్మ్. సో, అలాంటి టైమ్స్‌లో అప్పుడు మై గోల్ ఈస్ టు ఫినిష్ 7 సమ్మిట్స్. ఓకే. దెన్ నా వింటర్ ట్రైనింగ్ ఆ మౌంటైన్ ఎక్కినప్పుడు ఆహ్, లేదు ఇది మజా ఇచ్చింది నాకు. బేసిక్‌గా -53 ఎక్కినప్పుడు మై బ్రెయిన్ సెట్ నా బాడీ చెప్పింది, యూ కెన్ డూ దిస్. నువ్వు హ్మ్. చేయగలవు ఇది అని. దెన్ ఐ వాంట్ టు పిక్ అప్ 8000 మీటర్స్ డెడ్ జోన్ పీక్స్. హ్మ్. అలాంటివెక్కాలని. అండ్ దెన్ ఒక ఎవరెస్ట్ ఎక్కొచ్చినాక ఐ ఫెల్ట్ ఓకే. దిస్ ఈజ్ సంథింగ్ అక్కడ నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. హ్మ్. వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్స్ ఇన్ ద మౌంటైన్స్ అని. హ్మ్. సో, ఈ లెర్నింగ్ నన్ను వై నాట్ ఇంటూ ఓపెనింగ్ ఎ రూట్ అని ఎక్స్‌పోజర్ వచ్చింది. హ్మ్. వెన్ నేను గోరిచెంద్‌కెళ్ళినప్పుడు టీమ్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? బికాస్ దే ఆర్ నాట్ ఇంటూ ఓపెనింగ్ ద రూట్స్ ఆ లెర్నింగ్ లేదు కాబట్టి ఎంత ఇంపార్టెంట్ చూసింగ్ ఎ టీమ్ ఫర్ ఎ బెటర్ సమ్మిట్ ఆర్ బెటర్ మౌంటైన్ క్లైంబింగ్‌కి అని హ్మ్. అక్కడ ఐ పికప్ ఓకే. వై కాంట్ ఐ టీచ్ పీపుల్ ఇన్ దిస్ కండిషన్స్ అని. సో, హ్మ్. ఇట్స్ ఆల్ చేంజ్డ్ అనమాట. ఒక్కొక్క మౌంటైన్‌కి ఐ హావ్ లెర్న్డ్ సో మచ్ అండ్ ఐ వాంట్ టు ఆహ్, మోర్ లెర్నింగ్ థింగ్స్‌లోకెళ్ళాలనిపించింది. సో, ఐ హ్మ్. కాంట్ సే దిస్ వన్ అని. ఓకే. సో, అంటే రీసెంట్‌గా నేనొక వీడియో చూసింది ఏంటి అనంటే ఇందాక మీరన్నట్టు ఆహ్, పీక్ డెత్ జోన్ ఉంటది కదా! సో, అక్కడ కొంతమంది బాడీస్ కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళేదైతే మౌంటైన్ క్లైంబ్ చేస్తున్నప్పుడే. నిజంగా అలాంటి సిట్యుయేషన్స్ కూడా నేను ఉంటాయా? లిటరల్‌గా చూసాను. ఓకే. ఎవరెస్ట్‌కి దట్ ఈస్ మై ఫస్ట్ 8000 అండి ఎవరెస్ట్. హ్మ్. యూజువల్‌గా వాట్ హ్యాపెన్స్ హైరార్కీ త్రూలో ఎళ్తారంటే ఎవరెస్ట్‌కి ముందు ఇంకొక డెత్ జోన్ పీక్ ఒక 8000 మీటర్స్ ఎక్కినప్పుడు బేసిక్‌గా ఇట్స్ ఆల్ అక్లమటైజేషన్ ప్రాసెస్. హ్మ్. ఐ టోల్డ్ యూ గదా! బ్రెయిన్, హ్మ్. సోల్, ఫిట్‌నెస్ ఇవన్నీ అలైన్డ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడే ఒక పని కంప్లీట్ అయితది. హ్మ్. అది గ్రౌండ్‌లో అయినా, మౌంటైన్‌లో అయినా. హ్మ్. రైట్? సేమ్ థింగ్స్ మనం మౌంటైన్స్‌లోకెళ్తున్నప్పుడు ఏమైతది అంటే ఆహ్ వి షుడ్ నో వెన్ టు సే నో. అంటే నా కండిషన్స్ అయిపోయాయి ఇంకా. నేను ఇంకా ఫర్దర్‌గా ఒక్క అడుగు గూడా నేనెయ్యలేను అన్న థింగ్స్ అన్నీ అక్లమటైజేషన్ చాలా హెల్ప్ అయితది. ఇలా హ్మ్. ఒక డెసిషన్ తీసుకోవడానికి. బేసిక్‌గా అక్లమటైజేషన్ ఏంటంటే ఎవ్రీ మౌంటైన్ బ్రెయిన్‌కి అలవాటు చేయాలి. చెప్పాలి. బాడీకి గూడా ఒకసారి ఎక్స్‌పోజర్ ఇయ్యాలి. ఎవ్రీ మౌంటైన్ సడెన్‌గా మనం 8000 ఎక్కేయం. హ్మ్. లైక్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్‌కి ఎందుకు 2 మంత్స్ పడతది అంటే ఫస్ట్ 15 డేస్ మనం బేస్ క్యాంప్‌లోనే వచ్చి ఉండి ఆ కండిషన్స్ అలవాటు చేయడం. హ్మ్. అండ్ దెన్ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం. ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్స్, 200 మీటర్స్ ఎక్కి విల్ కమ్ బ్యాక్ టు టెన్స్. హ్మ్. అప్పుడు అవర్ బ్రెయిన్ గోస్ త్రూ ఆహ్, ఆ ఆల్టిట్యూడ్. హ్మ్. సో, మనం ఎప్పుడైతే కిందికొస్తామో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. హ్మ్. సో, మన బ్రెయిన్‌కి, సోల్‌కి తెలుసు దట్ వి ఆర్ గోయింగ్ టు అక్లమటైజేషన్ ఆ కండిషన్స్‌లోకెళ్తాము అని.
వెన్ యూ కమ్ బ్యాక్ సఫిషియంట్ ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ ఈజీ ఫర్ యూ. తర్వాత ఇంకొక 200 మీటర్స్ లేదా 500 మీటర్స్ ఎక్కుతాం, అక్కడే స్టే చేయం, మళ్ళీ వచ్చేస్తాం, టు కిందకు వస్తాం. అంటే ఆ బ్రెయిన్ అలవాటు చేసుకుంటుంది వీటన్నిటిని. దిస్ సరౌండింగ్స్ అక్కడ Yes, క్లైమేట్ అన్నిటికీ yes. కూడా హ్యాబిచువేట్ అయిపోతుంది. ఒకేసారి వెళ్ళి సఫకేట్ అవ్వకుండా చూసి అలవాటు చేసి రిటర్న్ వస్తాం. సో దట్ వే లంగ్స్ కానీ మన బ్రీతింగ్ సైకిల్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. మైండ్కి కూడా ఓకే నేను చూశాను ఈ కండిషన్స్ ఫేస్ అవ్వబోతుందని ప్రిపేర్ అవుతుంది. సో విల్ కమ్ బ్యాక్ సేమ్ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్ మంచిగా అవుతాయి, మళ్ళీ విల్ గో అగైన్. ఈ రొటేషన్స్ని వి కాల్ అక్లమటైజేషన్. ఓకే. సో ఇలా ప్రాపర్గా అక్లమటైజ్ అయినప్పుడు యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు గో త్రూ ఆల్ దోస్ థింగ్స్. సో ఇలా వి ట్రైన్. దిస్ ఇస్ హౌ మనం ఎప్పుడైతే వెళ్తున్నా కొద్దీ ఎవ్రీ మౌంటైన్ టీచర్స్ యూ సో మచ్, దో యు ఆర్ హౌ ఎక్స్పర్ట్ యు ఆర్. ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా ఆ రోజు ఎట్లా ఉంది, ఆ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇవన్నీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ అవుతాయి. ఓకే. సో అప్పుడు మేము ఎక్కుతున్నా కొద్దీ ఎవరెస్ట్లో స్పెషల్లీ 8,000 మీటర్స్ తర్వాత బాడీస్ కనిపిస్తాయి, లిటరల్గా అలా పడుంటాయి అన్నమాట. 8-9 ఇయర్స్ నుంచి అలా ఉండి చాలా ఫ్రెష్గా ఏదో కూర్చున్నాడు ఆయన అనేలాగే ఉంటాయి. కొన్ని పడుకున్నాడు ఇట్లా ఒరుగుతాం అంటాం కదా, అలా ఒరుగుతున్నాయేమో బాడీలు అనేటట్టే ఉంటాయి. ఈవెన్ దో 8-9 ఇయర్స్ అయినా కూడా ఆ బాడీస్ ని ఖరాబ్ అవ్వవు. రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఉంటాయి ఆడ కనిపిస్తే తేలేము. అంటే ఓకే. మనం ఎంత పైకి వెళ్తుంటే ఒక అగ్గిపెట్టె కూడా చాలా బరువు అవుతుందండి. ఒక ఎక్స్ట్రా అగ్గిపెట్టె కూడా ప్యాక్ చేసుకోం మనం. ఓకే. అంత అంత ప్యాకింగ్ కూడా అంత ఇంపార్టెంట్. ఏవి నీకు అవసరం ఇమాజిన్ చేసుకోండి, ఒక అగ్గిపెట్టె కూడా మనకు బరువు అవుతుంది అని అంటే ఎలాంటి కండిషన్స్ మనం ఫేస్ చేయబోతున్నాము అనేది చేస్తాము లిటరల్గా అనేది యూ షుడ్ అండర్స్టాండ్. అది ఓకే. అలాంటప్పుడు ఒక బాడీ 50-60 కిలోలు ఉంటారు, ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. అయ్యో 10-15 కిలోలు ఉంటాయి ఒంటి మీద. మా షూసే ఒక 2.5 kgs ఉంటాయి రెండు కలిపి. వాటికి అటాచ్ చేసిన క్రాంపాన్స్ ఒక కేజీన్నర ఉంటాయి. ఇవంతా ఒక 60-70 kgs నారో రూట్. అంటే లైక్ లిటరల్గా ఏమంటారు క్యాట్ వాక్ చేసే అంత స్పేస్ లాంటి స్పేస్లో ఒక బాడీ 70 కిలోలు మోసుకొని కిందికి రావడానికి ఎంత ఎనర్జీ, ఒక బాడీ తేవడానికి కనీసం 20 మంది షెర్పాల ఎనర్జీ యూజ్ అవుతుంది. 20 మంది ఎలా నడవాలి ఆ ప్లేస్లో. అందుకు పీపుల్ డోంట్ బ్రింగ్ డౌన్. ఇప్పుడు ఆ ఒక్క మనిషి చనిపోయాడు అనేది ఇంక 20 మందిని రిస్క్లో పెట్టలేం కదా, అందుకు. ఓకే. సో మీరు మౌంటైనీర్ అవుతాను అని అంటే ఫస్ట్ అసలు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఇన్ని డిఫికల్టీస్ ఉంటాయి, మన బ్రెయిన్ బాడీ అన్నిటిని సోల్ని కూడా మనం వాటి కోసం ట్యూన్ చేసుకోవాలి అని. సో హౌ యువర్ పేరెంట్స్ ఫెల్ట్? మా నాన్నకి నేను ఎవరెస్ట్ ఎక్కేంత వరకు కూడా, స్పెషలీ బోత్ మై పేరెంట్స్కి నేను ఎవరెస్ట్ ఎక్కేంత వరకు కూడా ఇంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయని తెలియదు. నేను ఎవరెస్ట్ ఎక్కే ముందు మా నాన్న రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిండు యూట్యూబ్లో. ఏంటి అసలు ఎవరెస్ట్ అంటే ఏంటి, ఎందుకు ఎక్కాలనుకుంటుంది అంతగానము అని. బేసిక్గా నేను వింటర్ ఎవరెస్ట్కి ముందు ఎల్బ్రూస్ ఎక్కినప్పుడు నేను వెళ్తాను డాడీ, నాకు వెళ్ళాలని ఉంది, ఇది వింటర్ మౌంటైన్, నేను నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది, ఐ విల్ బీ ద ఫస్ట్ ఇండియన్ టు డూ దట్ అని నేను చెప్పినప్పుడు ఆయనకి ఎందుకు ఇంత ఘనం అడుగుతుంది చూద్దాము అని అప్పుడు చూసి నేను వెళ్ళేసి వచ్చాక పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. న్యూస్ కానీ నా స్పాన్సర్ కానీ లేదా ఫస్ట్ ఇండియన్ అని పేపర్లో ఇదంతా వచ్చినప్పుడు అంత కండిషన్స్ ఏమున్నాయి అసలు చూద్దామని ఆయనకి ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు యూట్యూబ్లో ఆయన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాను. ఎవరెస్ట్లో బాడీస్ ఉంటాయని, ఇలాంటి కండిషన్స్ అని, పాత వీడియోస్ చూడడం, ఇదంతా చూసి ఆయన వెళ్ళేటప్పుడు నువ్వు ఫిట్ ఉన్నావు, నువ్వు చేయగలవు, ఎట్ ఎనీ పాయింట్ టైం నీకు వద్దు అనిపిస్తే వచ్చేయి. అంటే బాగా ఖచ్చితంగా నేను చేయాలని కాదు, నువ్వు అలా ట్రైన్ అవ్వు. అందుకే డే 1 నుంచి మా డాడీ ఎప్పుడైనా ఒకటే, నాట్ ఓన్లీ మౌంటైనరింగ్, నేను స్కూల్లో ఉండి ఏదన్నా కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక్కటే చెప్తాడు, ప్రాక్టీస్, లెర్న్, నాలెడ్జ్ నేర్చుకో దాని పట్ల. అప్పుడు నువ్వు రియల్గా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది అని. సో అట్లా ట్రైనింగ్ నేను అయ్యాను. అదే చెప్తారు మా ఇంట్లో ఇప్పటికి కూడా, డూ ఎనీథింగ్ యూ వాంట్, లెర్న్ ఇట్, నేర్చుకో ఫస్ట్, నువ్వు నేర్చుకో, నీ మనసు యు ఆర్ ఫిట్ టు గో అని నీకు అనిపిస్తుంది చూడు, అప్పుడే నువ్వు అడుగే. ఈ రికార్డ్స్, ఈ మౌంటైన్స్, ఇవన్నీ పక్కకు పెట్టేసి
ఇది ముందు నుంచి ఉంది మా ఇంట్లో. సో, ఆయన నేనెళ్ళేసి వచ్చాక గూడా అడిగాను మా డ్యాడీని. లైక్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ గదా! చదువుతో పాటు ఇవి గూడా చేసుకో. నీకేదనిపిస్తే అది చెయ్యి. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఫిట్‌గా ఉండడం నాకు కావాలి. సరిగ్గా తిను, మంచి చదువుకో, ఫిట్‌గా ఉండు. ఈ ఈ థింగ్స్ ఇంపార్టెంట్ నాకు. అపార్ట్ ఫ్రమ్ మనీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో, అది స్టూడెంట్‌లోనే నేను ఇది గూడా చేశాను గాబట్టి ఎర్న్ చేయాలి. ఇప్పుడు చూడండి బీయింగ్ మీరైనా, నేనైనా ఎర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్? అవును. ఆ వేలో ఎప్పుడు నా పేరెంట్స్ లక్కీగా నేను కాలేజ్ నుంచే స్టార్ట్ అయ్యాను. అంటే ఏదో ఎంబీఏకొచ్చాక నేను ఈ ఫీల్డ్ స్టార్ట్ అయ్యి ఉండుంటే ఒప్పుకోకపోయేటోళ్ళేమో నా పేరెంట్స్ కూడా. ఐ డోంట్ నో. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు 17, 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను కాబట్టి బై ద టైమ్ నేను ఎర్నింగ్ టైమ్‌కొచ్చేసరికి నాకు ప్రాపర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఐయామ్ ట్రైన్డ్. ఐ కెన్ టేక్ పీపుల్ మౌంటైన్స్. ఐ బిల్డ్ మై కెరియర్ ఇన్ ఇట్. అందుకు వాళ్ళకి ఈజీ అయ్యిందేమో. ఐ కాంట్ టెల్. అంటే వేరే అదర్ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోరు? లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కానీ, నా చుట్టూ ఉన్న పీపుల్ అడుగుతుంటారు గదా! మీ పేరెంట్స్ ఒప్పుకోవడం అఫ్‌కోర్స్ నా పేరెంట్స్ ఒప్పుకోవడం వల్లనే నేనిక్కడున్నాను. కానీ నా పేరెంట్స్‌ని ఒప్పియడం గూడా నా జాబ్, నా పాస్ట్ అంటే వర్కే గదండీ ఇదంతా. లైక్ నేను ఫిట్‌గా ఉన్నాను. నేను ఎవ్రీడే ప్రాపర్‌గా తినేదాన్ని. మంచిగా ఫిట్‌నెస్‌కెళ్ళేదాన్ని. ఫిట్‌గా రన్నింగ్‌కెళ్ళేదాన్ని. వాళ్ళకేం గావాలి? నా డాటర్ చదువుతుంది. అకాడమిక్స్ పరంగా షీ ఈజ్ సో గుడ్. ఓకే. ఎవ్రీడే ఇంప్రూవ్ అయితుంది. లైక్ నా అకాడమిక్స్ కూడా నేను 10థ్‌లో ఐయామ్ ఎ వెరీ యావరేజ్ స్టూడెంట్. నేను ఎంబీఏకొచ్చేటప్పుడు ఐయామ్ యూనివర్సిటీ టాపర్ స్టూడెంట్‌గా ఉన్నాను. పేరెంట్‌కి అదే ఇంపార్టెంట్ లెర్నింగ్. అవును. ఏమంటారు? అవుట్‌పుట్ కూడా అలా ఉంది అలా అని. ఉండాలి. ఫిట్‌గా ఉన్నాను. ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ లేదు. ఎవ్రీడే గ్రౌండ్‌కెళ్ళేదాన్ని. పేరెంట్స్‌కి ఏం గావాలి? ఫిట్‌గా ఉండాలి, వర్కౌట్స్ చేయాలి, ప్రాపర్ హెల్త్ కండిషన్స్‌తో ఉండాలి. దే ఆర్ హ్యాపీ. చదువు పరంగా దే ఆర్ హ్యాపీ. ఫిట్‌నెస్ పరంగా దే ఆర్ హ్యాపీ. అండ్ ఎవ్రీడే ఐయామ్ హ్యాపీ. నేను హ్యాపీగా ఉన్నాను బేసిక్‌గా. ఎవ్రీడే లెర్నింగ్ ఇదంతా. రోజొచ్చి డాడీ నేను ఇది నేర్చుకున్నాను, మమ్మీ నేను ఇది నేర్చుకున్నాను, ఇలా గో త్రూ అయ్యాను, ఇలా క్వెషన్స్ అడిగినారు, నాకు ఆన్సర్ రాలేదు సడన్‌గా, ఇలా అలా అని సో మచ్ గుడ్ డిస్కషన్స్ జరిగేవి. సో, పేరెంట్‌కి అదే గదా ఇంపార్టెంట్. అవును. సోల్ పరంగా గూడా షీ ఈజ్ హ్యాపీ. ఎమోషనల్‌గా షీ ఈజ్ గుడ్. ఫిజికల్‌గా షీ ఈజ్ గుడ్. సో, నా చదువు అయిపోయేంత వరకు దిస్ ఈజ్ వాట్ దేర్ మైండ్ సెట్. ఓకే. నా చదువు అయిపోగానే ఐ క్లైంబ్డ్ ఎవరెస్ట్. నేమ్ గూడా వాళ్ళకి మంచి ఎంకరేజ్‌మెంట్ వచ్చింది. అంటే లైక్ షీ ఈజ్ ఇన్ అ గుడ్ ట్రాక్. తనకేం కావాలో అది చేసుకుంటుంది అనే వరకు. సో, దే ఆర్ హ్యాపీ. దే ఆర్ సపోర్టింగ్ మీ. ఐ ఆల్వేస్ సే వాళ్ళ వల్లే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. నా పీపుల్ అరౌండ్ మీ వర్ సో గుడ్, సో ఎంకరేజింగ్ ఇదంతా. సో, దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఇన్ వాట్ ఎవర్ కండిషన్ దే కెన్. ఓకే. సో, నెక్స్ట్ మీ మౌంటైన్ క్లైంబింగ్ నెక్స్ట్ ఏ ప్లేస్ అని ఎంచుకున్నారు? ఐఎమ్ ప్లానింగ్ లదాఖ్‌లో వి వర్ గోయింగ్ వింటర్ ట్రైనింగ్ అనమాట. ఐఎమ్ గోయింగ్ ఓకే. యాజ్ అ లీడ్ ఫర్ దట్. సో, ట్రైనింగ్ ఇట్ ఈస్ అగైన్ ట్రైనింగ్. ఇట్స్ నాట్ ఎక్స్‌పిడిషన్. ఓకే. దట్ ఈస్ మై అప్‌కమింగ్ వన్. ఎక్స్‌పిడిషన్స్ అంటే దే ఆర్ కపుల్ ఆఫ్ ఉన్నాయి. ఎవరెస్ట్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూ అదర్ మౌంటైన్స్ ఉన్నాయి ఇండియాలోనే. సో, ఓకే. సో, వన్ ఫైనల్ థింగ్ ఏంటి అనంటే ఇప్పుడు మీరు ఈ మౌంటైనింగ్ దీన్ని కెరీర్‌గా మలుచుకున్నారు. సో, వేరే ఇంకా ఎవరైనా కూడా దీన్ని ఒక కెరీర్ ఆప్షన్‌గా అంటే లైక్ ఏదో మనకి ఎంజాయ్‌మెంట్ కోసం కాకుండా దీంట్లోనే మనం ఈ మౌంటైనింగ్ దానిపైనే మనం ఫోకస్ చేయాలి. కెరీర్ కూడా బిల్డ్ చేసుకోవాలి అననంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తారా? అవునండి. ఇట్స్ బ్రిలియంట్ అని కూడా చెప్తాను. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది ఈ ఈ ఈ ఫీల్డ్‌లో నేను యాక్టివ్‌గా ఒక 6, 7 ఇయర్స్ నుంచి ఉన్నాను. బట్ నేను అంటే యాక్టివ్‌గా అంటే బీయింగ్ ఇన్‌స్ట్రక్టింగ్. ఒకరికి నేర్పియడంలో. అంతకుముందు ఐ యామ్ ఆల్సో లెర్నింగ్ అండ్ దెన్ జూనియర్ ఇన్‌స్ట్రక్టర్ అలా ఉండేదాన్ని. సో, నాకు ఈ రెగ్యులర్స్ దాంట్లోకెళ్ళడము ఇది పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బట్ ఐ ఫినిష్డ్ మై ఎంబీఏ ఇన్ ఆంధ్ర మహిళా సభ చదువుతో పాటు. ఓకే. ఐయామ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్ కదా! సో, ఎవ్రీవన్ నేను సోల్ పరంగా ఐయామ్ హ్యాపీ. ఐ యామ్ ఎర్నింగ్ మనీ. ప్యాషన్ కాస్త ప్రొఫెషన్‌గా నేను ఎంచుకొని చేస్తున్నాను. ఓకే. ఎవరైనా మౌంటైన్స్ ఫస్ట్ యూ బీ క్లియర్. నువ్వు అసలు ఎందుకు మౌంటైనరింగ్‌కి రావాలనుకుంటున్నావు? మౌంటైన్సే కాదు ఎనీథింగ్ యూ వాంట్. ఇప్పుడు కొందరికి సాఫ్ట్‌వేర్ చాలా ఇంట్రెస్ట్ ఉంటది. దాని లెర్నింగ్ మీరు చెయ్యండి. అలాంటి ఆపర్చునిటీస్ గూడా మీకొస్తాయి. ఇప్పుడు నేను చదువుతో పాటు ఈ మౌంటైన్స్ ఎక్కడం ట్రైన్ అయితున్నా కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది. లైక్ స్పాన్సర్స్ గానీ ఇదంతా. స్పాన్సర్‌షిప్ నేను వెతికాను.
ఆపర్చునిటీ నాకొచ్చింది. నేను వెతికాను కాబట్టి నాకు స్పాన్సర్‌షిప్ వచ్చింది. వచ్చింది కాబట్టి నేను మౌంటైన్ ఎక్కాను. ఇట్స్ ఆల్ వన్ సైకిల్. ఇంటర్‌లింక్డ్ విత్ అదర్. అంటే ఈజీ కాలేదు కదా! దట్ ఈస్ వై ఐ ఆస్క్డ్, వై డు యూ వాంట్ టు డూ దిస్ జాబ్? నాట్ ఓన్లీ మౌంటైనరింగ్, నాట్ ఓన్లీ అడ్వెంచర్, ట్రెక్కింగ్, లీడ్ అన్నీ ఇంక్లూడింగ్ చదువు గూడా. వై డు యూ వాంట్ టు డూ దిస్? ఈదర్ మీకది ఎంజాయ్ అయినా ఇవ్వాలి, మనీ పరంగా సాటిస్ఫై చేయాలి, హెల్త్ పరంగా సాటిస్ఫై చేయాలి. ఈ 3 మీకు అయితున్నాయి అనంటే యు ఆర్ ఇన్ అ రైట్ ప్లేస్. అది మౌంటైనరింగే కాదు, ఎనీ అదర్ ఆల్సో. స్పోర్టే కాదు, ఎనీథింగ్ ఆల్సో. ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నాము అంటే టైం సెట్ అవ్వాలి. యూనో ఐ అచీవ్డ్ బిఫోర్ కాబట్టి యూ కాల్డ్ మీ అప్ హియర్, రైట్? అండ్ ఆల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఆస్క్, లెర్న్, నో కాబట్టి యు ఆర్ ఆస్కింగ్. ఇట్స్ ఆల్ సంథింగ్ లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగితే ఈజీగా ఉంటుంది. సో ఇఫ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇంకొకటి కూడా అడుగుతుంటారు నన్ను, వాట్ ఆఫ్టర్ ఎవరెస్ట్? ఎందుకు ఎవరెస్ట్? నా స్పాన్సర్స్ అడుగుతారనమాట. ఎందుకు ఎవరెస్ట్ ఇన్ని లక్షలు పెట్టి ఎందుకు ఎక్కేసి వస్తావు అని అంటే, నేను ఎక్కేది నా కోసం అండి. ఐ వాంట్ టు క్లైంబ్ మౌంటైన్స్. దట్ వై ఐమ్ బ్రింగింగ్ క్లైంబర్స్ టు ఇండియా. ఇప్పుడు నేను వేరే కంట్రీకి ఎట్లయితే వెళ్ళి మౌంటైన్స్ క్లైంబ్ చేస్తున్నాను, పీపుల్ దే స్పెండ్ మనీ. ఇండియాకి ఇన్కమ్ వస్తుంది దట్ వే. నేను హ్యాపీగా ఐ వాంట్ టు క్లైంబ్. లేటర్ ఐ వాంట్ టు ఓపెన్ రూట్స్. దట్ వే ఐ కెన్ బ్రింగ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీ. వేరే కంట్రీ నుంచి పీపుల్ని నేను తీసుకొచ్చే ఇన్కమ్ ఐఎమ్ జనరేటింగ్ ఇన్కమ్ ఫర్ మై సెల్ఫ్. ఇట్స్ ఆల్ అంతే అనమాట. అంటే పిక్ నాట్ ఓన్లీ మౌంటైనరింగ్, ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్, అంటే ఎనీథింగ్ యు ఆర్ చూజ్ కాన్షియస్లీ అండ్ ఎంజాయ్ దట్. ఒకవేళ అది మీకు ఎంజాయ్మెంట్ ఇవ్వట్లేదు అని అంటే మెల్లిగా వదిలేయండి దాన్ని. ఏది ఎంజాయ్మెంట్ ఇస్తుందో దాని వైపు వెళ్ళి అది అట్లీస్ట్ సెకండ్గా పెట్టుకొనైనా దాని పట్ల వర్కౌట్ చేయండి. విల్ ఇట్ సూట్ ఫర్ అస్ ఆర్ నాట్ అని. సో మ్యామ్, ఇప్పుడు మీరు అన్నారు కదా, లైక్ మన సోల్ని కానీ మనం చేసే వర్క్ని మనం ఎంజాయ్ చేయట్లేదు అంటే దట్ యు ఆర్ నాట్ ఇన్ ఏ రైట్ ప్లేస్, మెల్లిగా క్విట్ చేయొచ్చు అని. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే, ఇప్పుడు చేస్తున్నటువంటి జాబ్స్లలో వాళ్ళకు కంఫర్ట్నెస్ అనేది వచ్చేస్తుంది. ఓ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, అది ఇంట్లో ఇచ్చినప్పుడు పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. సో సడన్గా మేము స్విచ్ అవుతాము, లేదంటే మేము ఈ జాబ్ క్విట్ చేసి మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చేస్తాము అంటే కొన్ని రోజులు ఎర్నింగ్స్కి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి టైం పేరెంట్స్ కానీ సొసైటీ కానీ యాక్సెప్ట్ చేయదు. సో అలాంటి సిచ్యువేషన్స్లలో మనం ఎలాంటి స్టెప్స్ తోటి దాన్ని స్విచ్ చేయడమా, క్విట్ చేయడమా చేస్తే బెటర్ అంటారు? ఎలా బెటర్ అన్నది నేను చెప్పలేను కానివ్వండి. నేను ఎక్కేటప్పుడు కూడా ఎంటైర్ సొసైటీ ఈజ్ ఆపోజిట్ టు ఇట్, టు మా పేరెంట్స్తో. నా పేరెంట్స్తోనే అనేవాళ్ళు, మా మమ్మీతోనే, మేమిద్దరం, అక్క నేను. సో మా నాన్న అగ్రికల్చర్, వెరీ హంబుల్ ఫ్యామిలీ. పెద్దగా సొసైటీలో డబ్బులు అని ఇదని అదని అంత నాలెడ్జ్ ఉన్న పీపుల్ కూడా కాదు, ఇంక్లూడింగ్ మీ. నేను స్టార్ట్ అయినప్పుడు ఆ టైంలో ఒక ఫార్మర్ వాళ్ళ డాటర్స్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చూడండి. హెల్దీగా ఉండాలి, చదువుకోవాలి, చదువుకుంటే అన్నీ ఆగిపోయినాయి, అట్లీస్ట్ ఆ చదువు, ఆ సర్టిఫికెట్స్ హెల్ప్ అవుతాయి అని చెప్పేసి ఆల్టర్నేట్స్ అప్బ్రింగింగ్లో చూపించిండు బేసిక్గా, రైట్? ఇప్పుడు నేనేమంత ఈజీగా డెసిషన్ తీసుకోలేదు, ఈ ఫీల్డ్ నాకు పనికొస్తుంది, నా డబ్బు జనరేట్ చేస్తుంది ఇదంతా. కావాలి ఓవర్ ది టైం నేను నా పాస్ట్ ఓవర్ ది టైం ఎక్స్పీరియన్సెస్, రైట్, నేను ఎందుకు ఇది చూస్ చేసుకోకూడదు యాజ్ అ కెరియర్, నేను ఎందుకు డబ్బులు సంపాదించొద్దు నా ఎక్స్పీరియన్స్తోని అని నేను ఎలా అయితే అనుకున్నానో, అలాంటి ఆపర్చునిటీస్ అందరికీ రావాలని లేదు. ఇక్కడ ఫస్ట్లీ నా పేరెంట్స్, మా మమ్మీ, నేను ఏ మౌంటైన్కి వెళ్ళేసి వచ్చినా, మీరు నా పాస్ట్ గూగుల్లో వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని, మార్క్ వచ్చేసి ఇదంతా. ఒక ఎదుగుతున్న అమ్మాయికి నాకు చిల్ బైట్ అయింది. ఐ కాంట్ సే ఫ్రాస్ట్ బైట్ అని. ఫ్రాస్ట్ బైట్ చాలా పెద్ద లెవెల్ అనమాట. చిల్ బైట్ అయింది అంటే 2-3 లేయర్స్ డెడ్ అయిపోయాయి నేను ఎప్పుడైతే ఎల్బ్రూస్ మౌంటైన్ ఎక్కినప్పుడు. ఆ మరక నాకు ఎంజాయ్మెంట్ తెచ్చిపెట్టింది ప్రెషర్ కన్నా. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను ఆ మరకతోని. అంటే ఇక్కడి వరకు మొత్తం ఇదంతా, ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది ఆ వీడియో, మొత్తం 3 లేయర్స్ డెడ్ అయిపోయాయి. ఇప్పుడు పీపుల్ ఏం చూస్తారు, బ్యూటిఫుల్ ఫేస్ చూడాలనుకుంటారు కానీ ఈ మార్క్ ఇదంతా చూడాలనుకోరు. నేను వచ్చాక కూడా నా పేరెంట్స్ని, నాకు డైరెక్ట్గా కూడా పీపుల్ అడిగారు, ఈ మరకలతో నీకు పెళ్ళి ఎట్లయితుంది, ఏంది మరక వేసుకొని రావడము, ఎందుకు ఇదంతా అని. ఫర్ మీ అలా అడిగిన ప్రతిసారి నా సోల్, నా హార్ట్ ఏం చెప్పేది, అదే నా అచీవ్మెంట్ కదా, దట్ మార్క్ ఈజ్ మై అచీవ్మెంట్. అంటే ఆ స్ట్రగులే నా అచీవ్మెంట్.
నీకు నాకు ఆ రోజు అది అయ్యకపోయి ఉండుంటే ఇవాళటికి ఆ గుర్తు నాకు ఉండదు కదా. అంటే ఫర్ మీ ఎవ్రీ లెర్నింగ్ హ్యా దానికో ఖర్చు ఉంటుందండి. ఒక విషయం మనం నేర్చుకోవాలి అంటే దానికి మనం పే చేయాలి. అయితే అంటే డబ్బు పరంగా పే చేయాలి, టైం పరంగా పే చేయాలి, లేదా ఎమోషన్ పరంగానైనా పే చేయాలి. అవును. సో దిస్ ఈజ్ వాట్ నేను 6 ఇయర్స్ నుంచి ఐఎమ్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ సో మెనీ థింగ్స్ కూడా. ఇప్పుడు ఆ మరక అన్న టాపిక్ ఉంది చూడండి, దట్ ఈజ్ ఐఎమ్ పేయింగ్. నేను ఆ మరకకి ఆ అచీవ్మెంట్కి ఆ నాలెడ్జ్ రావడానికి నాకు ఐ పేడ్. నేను ఈ మరకని పనంగా పెట్టి ఐ లెర్న్ దట్ లెసన్. ఓకే. ఓకే. ఎవరెస్ట్ ఎక్కినప్పుడు నాకు ఫింగర్స్ మొత్తం చిల్ అయిపోయింది సమ్మిట్లో. ఓకే. నేను 20 మినిట్స్ దాకా అలా ఉన్నాను సమ్మిట్ మీద. సో కిందకు వచ్చినప్పుడు అది కొంచెం కలర్ మారడము, బ్లడ్ సప్లై ఇక్కడ వరకు రాకపోవడము, నేను కొన్ని డిఫరెంట్ కండిషన్స్ నేను ఫేస్ చేశాను కిందకు వచ్చినప్పుడు. దట్ ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ నేను ఫేస్ అయ్యాను చూడండి, ఎన్ని గోత్రూ అయి ఉంటాను. అవును. ఆ చలి, ఆ ఒకలాంటి కండిషన్ అది. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, రైట్? దమ్ము రావడము, అడుగులేస్తుంటే నొప్పి రావడము, 18 hours 19 hours కంటిన్యూగా వాక్ చేసేటప్పుడు ఆ బ్రీత్ కండిషన్స్ ఫేస్ అవ్వడము, దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ నేను పనంగా పెట్టాను టు లెర్న్ దట్ లెసన్. రైట్? మానస్లో ఉంది. ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు డూ ట్రూ సమ్మిట్ ఆఫ్ దాట్ అనమాట. ఓకే. నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 20 hours వరకు మేము క్యాంప్ 3 నుంచి సమ్మిట్కి వెళ్ళేటప్పుడు అవర్స్ స్నో ఇక్కడ ఉండిపోయి మార్క్ అయిపోయింది ఇదంతా. ఓకే. నేను కిందకి వచ్చాక మార్క్ పీల్ అయిపోవడం, పెయిన్ రావడం ఇదంతా. నేను అక్కడ ఆ మార్క్ పనంగా పెట్టాను టు లెర్న్ దట్ లెసన్, టు గెట్ దట్ అచీవ్మెంట్. రైట్? ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే అచీవ్మెంట్ ఇవన్నీ ఎంత మజా తెచ్చినప్పటికీ వాట్ వీ వర్ పేయింగ్ ఇన్ బ్యాక్. ఇప్పుడు సేమ్ థింగ్ మీకు కూడా మీ కెరియర్లో మీ రియల్ లైఫ్స్లో ఇట్లాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు థింక్ ఆఫ్ ఇట్. అక్కడ మీరు ఏం పనంగా పెడుతున్నారు అంటే దట్ సిచ్యువేషన్ యూఆర్ పుట్టింగ్ యాజ్ అ పెనాలిటీ టు లెర్న్ దట్ లెసన్. ఓకే. ఇట్స్ ఆల్ హౌ మచ్ యు ఆర్ గివింగ్ ఇట్ బ్యాక్, యుల్ గెట్ ఇట్ ద సేమ్ వే. ఓకే. సో ఇప్పుడు మనకి క్లైంబింగ్ చేసేటప్పుడు ఇందాక మీరు అన్నారు లైక్ మనకి ఎంతైతే ఫుడ్ ఎన్ని డేస్కి అయితే సరిపోతుందో దానికి ముందే ప్రిపేర్ చేసుకుంటాము అని చెప్పి. సో మీరు అన్నట్టు ఇందాక బ్యాగ్స్ అన్ని కూడా మీరే క్యారీ చేస్తారు కాబట్టి మనకి నచ్చినంత తీసుకొని వెళ్ళడానికి ఉండదు. సో మీరు అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ని కుక్ చేస్తూ ఉండేవారు? ఆ ఫుడ్ని మీరు ఎలా ఫీల్ అయ్యేవారు? ముందు నుంచి యాజ్ ఐ టోల్డ్ నేను నేర్చుకొని మౌంటైన్స్లోకి వెళ్ళినాను కాబట్టి నాకు తెలిసి ఏది ఎంత ప్యాక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి, టీంకి ఏది అవసరమో డిస్కస్ చేసుకొని ఏది తింటారో అని. ఇది అదర్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఎందుకు మౌంటైనరింగ్లోకి ఎందుకు ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే విచ్ ఈజ్ ఏది నీడో, ఎంతవరకు నీడో. కొందరికి ఎలా ఉంటుందంటే స్విచ్ మూడ్స్ ఉంటాయండి. అంటే సడన్గా ఒక దాని మీద ప్రేమ ఇంట్రెస్ట్ పుట్టేస్తుంది, అవును, క్రేవింగ్స్ వచ్చేస్తాయి. లేదా కార్ కొనాలా, ఫుడ్ తినాలి, లేదా వస్తువు కొనాలి, ఆ థింగ్స్ కొనాలి అని. అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ 1 year తర్వాత ఉండకపోవచ్చు దాని పట్ల. రైట్? సేమ్ థింగ్ చూడంగానే కళ్ళు కావాలంటుంటాయి కదా, ఇది కావాలని. సో ఆ కొనడంలో కూడా, ఆ ప్యాకింగ్ విషయంలో కూడా, రియల్ లైఫ్లో అలాంటి థింగ్స్ని చూస్ చేసుకోవడం విషయంలో కూడా నా వరకు లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్. ఇట్స్ నాట్ మౌంటైనరింగే కాదు, లైఫ్ కూడా ఒక అడ్వెంచర్. చూసింగ్ థింగ్స్. నిజంగా ఇది మనం 100% వాడగలమా? ఇది నేను నిజంగా తింటానా? తింటే ఎంత క్వాంటిటీ తింటాను? ఇక్కడ కింద ఎట్లాంటి కండిషన్స్ నాకు వచ్చాయా ఆ ఫుడ్ తినడం వల్ల? అలాగే నేను ప్యాక్ చేసుకుంటాను. నేను ఏది తీసుకెళ్ళినా దాన్ని 100%, ఏదైనా కొన్నా నేను 100% వాడింది నేను అది పడేయను, లేదా కొనను. నేను ప్రిపేర్ చేస్తాను నా మైండ్ని, అది కొంటున్నాం దాన్ని వాడాలి. బికాజ్ ఈవెన్ దట్ వస్తువు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, కొని మన దగ్గర దాచిపెట్టుకోవడం, వాడకుండా ఉండవు. సేమ్ థింగ్స్ అక్కడ కూడా అంతే. సో ప్యాకింగ్ కూడా నేను అంతే కాన్షియస్గా ప్యాక్ చేసుకుంటాను, వాట్ ఐ రియలీ నీడ్ అని. అవి ఖచ్చితంగా వాడతాను. యూజువల్గా మౌంటైన్స్లో మనం పైకి వెళ్తూ ఉంటే మన ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోవడం వల్ల ఫుడ్ డైజెషన్ కూడా తగ్గిపోతుంది. సో అలాంటి ఫుడ్డే నేను క్యారీ చేస్తాను. ఎగ్జాంపుల్, ప్రీ కుక్డ్ ఫుడ్ ఉంటుంది. చాలా వరకు మ్యాగీ కామన్ థింగ్ అంటారు కదా, నేను ఇప్పటి వరకు ఏ మౌంటైన్లో మ్యాగీ తినలేదు. బేసిక్గా మౌంటైనర్స్ మ్యాగీ తినరు. ఇట్ ఈస్ అ మిత్. తినరు. ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ ఫుడ్ ఇన్ ద మౌంటైన్స్. అది మీకు ఎనర్జీ ఇవ్వదు. డ్రై ఫ్రూట్స్ అంటారు కదా, డ్రై ఫ్రూట్స్ చాలా ఎనర్జీ ఇస్తుందని. బేసిక్గా డ్రై ఫ్రూట్స్ కూడా నాట్ ఎ రైట్ ఫుడ్. నాకైతే రైట్ ఫుడ్ కాదు ఇన్ మౌంటైన్స్. ఆల్రెడీ ప్రీ కుక్ అయిన ఫుడ్. నేను మనస్లో లిటరల్గా బిర్యానీ తిన్నానండి.
ఓకే. వెజ్ బిర్యానీ నేను క్యాంప్ 4లో తిన్నా, విచ్ ఇస్ 8100 మీటర్లో. హ్మ్. ఐ ఏట్ ఇట్ దేర్. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ కుక్ ఫుడ్, ప్రీ అన్నీ కుక్డ్. దొరుకుతున్నాయి, అన్ని అన్ని ప్రీ కుక్డ్ ఫుడ్. ఎంత నీడెడ్ అంత ప్యాక్ చేసుకుంటాను. ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ చేయడానికి మాకు 2-3 అవర్స్ పడుతుంది. వాటర్. వాటర్, అది కూడా ఓకే. లూక్వామ్ వాటర్, హ్మ్. గోరువెచ్చని నీళ్ళు, బాగా బాయిలింగ్ వాటర్ కూడా కాదు. హ్మ్. అంటే రైట్. మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు అక్కడ వెదర్ ఎంత కండిషన్స్ ఎలా ప్రీషియస్ ఉండే. థింగ్స్, ఎంత ప్రీషియస్. హ్మ్. అగ్గిపెట్టె దగ్గరే మీకు అర్థం కావచ్చు అవును. సీన్ అంతా. బట్ దిస్ ఇంకా ఎంత ఇక్కడ నాకు బిర్యానీ బేసిక్గా చాలా ఇష్టం. ఇట్స్ హ్మ్. గుడ్ ఫుడ్, నాకు ఇష్టమైన ఫుడ్. నేను బిర్యానీ అక్కడ తిన్నప్పుడు ఇమాజిన్ చేసుకొని దాని టేస్ట్ ఇంకెంత ఎంత ప్రీషియస్గా ఉందని. అవును. సో సో ఓకే. అలాంటి ఫుడ్ అదంతా ప్యాకింగ్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఏవి కొన్ని కొన్ని టైమ్స్ నేను ఏ ఫుడ్ మనకు పడుతుంది, ఏది పడదు, ఇక్కడ సూట్ అయిన ఫుడ్ అక్కడ అవ్వకపోయి ఉండొచ్చు, హ్మ్. అలాంటివి. ఓకే. సో, ఇప్పుడు అంటే లైక్ ఎవరెస్ట్ ఎక్కేసారు. అయిపోయింది. సో, నెక్స్ట్ ఇంకా ఏముంది మీకు అచీవ్‌మెంట్? ఎవరెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మౌంటైన్ అండి నా లిస్ట్‌లో అంతా. ఇట్ ఈస్ నాట్ సమ్ అంటే యూజువల్‌గా అందరికీ ఎవరెస్ట్ ఈజ్ ఎ బిగ్ మౌంటైన్ కాబట్టి పీపుల్ సే వావ్! ఎవరెస్ట్ అని. గానీ హ్మ్. ఐ నో, ఐ అండర్‌స్టాండ్. నాకు ఎవరెస్ట్ తర్వాతే పీపుల్ గుర్తుపట్టడం స్టార్ట్ చేయడం ఇదంతా జరిగినప్పటికీ, హ్మ్. ఎవరెస్ట్ కన్నా ఎక్స్‌ట్రీమ్ కండిషన్ మౌంటైన్స్ నేను ముందు ఎక్కాను, తర్వాత గూడా ఎక్కాను. యాస్ ఐ ఓకే. టోల్డ్, ఇట్స్ ఆల్ నేను పెట్టే అంటారు గదా! హ్మ్. పనం. నేనేమైతే పనంగా పెట్టి పెట్టానో నేర్చుకోవాలి అనుకుంటున్నారు. సేమ్ థింగ్. ఎవ్రీ మౌంటైన్ ఈజ్ సేమ్. హ్మ్. నాకు ఇంకొకటి చాలా మంది అడుగుతారండి, "నువ్వు ఎవరెస్టే ఎక్కావు. ఈ మౌంటైన్స్ అన్ని చిన్న చిన్నవి నీకు 6000 మీటర్స్ ఎంత? 7000 మీటర్స్ ఎంత?" అని. కాదు. ఎవ్రీ మౌంటైన్‌కి దాని ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ దానికుంటాయి. దాని ట్రైనింగ్ దానికవసరం. ఎగ్జాంపుల్ దెనాలి అని చెప్పాను గదా! హ్మ్. విన్సన్ ఈజ్ వన్ అదర్ మౌంటైన్. ఇవంత ఈజీ మౌంటైన్స్ కావు. ఓకే. అస్సలు కాదు. ఫినాన్షియల్‌గా కాదు, ఎక్స్‌పిడిషన్ పరంగా గూడా కాదు. అంటే ఇప్పుడు నేను ఎవరెస్టే ఎక్కాను గదా! విన్సన్ ఈజ్ 4500 మీటర్సే. హ్మ్. 4000 ఆ! హాఫ్ ద హాఫ్ మౌంటైన్ ద అది. మౌంటైన్. రైట్? కానీ కండిషన్స్ ఆర్ ఈక్వల్ టు ఎవరెస్ట్. హ్మ్. ఫిజికల్ కండిషన్స్. ఆల్టిట్యూడ్ ఒక్కటే తక్కువ. హ్మ్. అన్నీ సేమ్ బరాబర్ ఉంటాయి అక్కడ గూడా. ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం. మేమే మోసుకెళ్ళాలి. హ్మ్. నడుము మీద ఒక 40 కిలోలు, భుజం మీద ఒక 20 కిలోలు మోసుకొని గంటలు గంటలు నడుచుకుంటూ ఎళ్తాం. విచ్ ఈస్ ఈక్వల్ టు ఎవరెస్ట్ కదా! సో, అవును. ఫర్ మీ నాట్ ఎవరెస్ట్ ఎక్కినంత మాత్రాన ఏ మౌంటైన్ నేనంత చిన్నగా చూడను. దాని తగ్గ ప్రిపరేషన్ నేను ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ ఓకే. ఐ ఆల్సో సే ద సేమ్ థింగ్. సేమ్ థింగ్స్ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్ కూడా అంతే. హ్మ్. నేను అంత పెద్ద కండిషన్స్‌నే హ్యాండిల్ చేసినాను. ఇది పెద్ద మ్యాటరా? కాదు. హ్మ్. రెస్పెక్ట్ దట్ సిట్యుయేషన్. మేబీ అదేదో నేర్పియడానికి నీ దగ్గరకొచ్చింది. లెర్న్ ఇట్. హ్మ్. యారగెన్స్‌లోకెళ్ళి ఇదెంతలే, అదే చేసొచ్చాం ఇదెంతలే అని కాకుండా, ఆ టైంకి, ఆ సిట్యుయేషన్‌కి, ఆహ్, ఆ మౌంటైన్‌కి గాని, దానికి గాని రెస్పెక్ట్. హ్మ్. నా దృష్టిలో రెస్పెక్ట్ అంటే టైము, పొలైట్ వర్డ్సే కాదు. హ్మ్. ఇంట్రెస్ట్, టైమ్, ఎఫర్ట్స్ కూడా చాలా మ్యాటర్ అయితాయి. సో, ఇప్పుడు ఇందాక మీరన్నారు లైక్ యూ విల్ లీడ్ ద టీమ్ అని చెప్పి. సో, బేసిక్‌గా టీమ్‌లో అంటే లైక్ ఎంతమంది ఉంటారు? అందులో మేల్ గాని, ఫీమేల్ గాని ఎలా పిక్ చేసుకుంటారు మీరు? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ మౌంటైన్ అండి. ఇప్పుడు నేను గోరిచంద్ ఈజ్ ఎ టెక్నికల్ మౌంటైన్ కాబట్టి, టెక్నికల్‌గా నాలెడ్జ్ ఉన్న పీపుల్‌ని నేను పిక్ చేసుకున్నాను. అక్కడ ఫీమేల్, మేల్ అంటూ ఏముండరు. అట్లా హ్మ్. ఈక్వల్ రేషియో ఉండాలని కూడా ఏముండదు. ఇప్పుడు నేను కొన్ని మౌంటైన్స్‌కెళ్ళినప్పుడు నేను ఒక్క ఫీమేల్‌లో ఒక్కదాన్ని ఉన్నదాన్ని కూడా ఉన్నాను. హ్మ్. ఆహ్, యూజువల్‌గా మౌంటైన్స్‌కొచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళకి ఆ కండిషన్స్ అన్నీ అర్థమై ఉంటాయండి. దే ఆల్సో గో త్రూ సేమ్ థింగ్. హ్మ్. ఇప్పుడు మేల్ గూడా సేమ్ ఏమంటారు? వాళ్ళు కష్టపడాలి గదా! మనలాగా. అవును. ఇప్పుడు వాళ్ళు 20 కేజీలు, 40 కేజీలు యేసుకొని మోయాలి. 20 గంటలు నడిచేదే. నేను గూడా 20 గంటలు నడిచేదే. ద సేమ్ ఫస్ట్ చెప్పా చూడండి. హ్మ్. మౌంటైన్స్‌కి ఆ కండిషన్స్ ఏముండదని. కానీ మన హార్మోనల్స్ కానీ, టీమ్ సేఫ్టీ, ఇప్పుడు ఫీమేల్ ఉంటారు. కొన్ని టైమ్స్ వాళ్ళు ఆహ్, పీరియడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, వాళ్ళ మెన్సురల్ సైకిల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, హార్మోన్స్ వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. హ్మ్. ఈదర్ దే బ్లీడ్ మోర్ ఆర్ కానీ చాలా అంటే బాడీలో చేంజెస్ కానీ, ఆహ్, పెయిన్ గానీ, ఇది ఎక్స్‌ట్రీమ్ గో త్రూ అయ్యేవాళ్ళు ఉంటారు. అవును. ఇది యూజువల్‌గా నాకు ఆ ఇష్యూ వచ్చుండొచ్చు. బట్ నేనెప్పుడు అది నోటీస్‌లో పెట్టుకోను. నోటీస్ చేయలేదు గూడా. ఎందుకు అంటే, నేను స్కూల్‌లో ఉన్నప్పటి నుంచి ఐ ట్రైన్డ్ మై బాడీ. నేను హ్మ్. ఫిజికల్ వర్కౌట్స్ ఎక్కువ చేసేదాన్ని. సో, అక్కడొచ్చే పెయిన్ కన్నా, ఆ ఫిట్‌నెస్‌లో వచ్చే పెయిన్ కన్నా, ఈ పెయిన్ నాకు పెద్దగా అనిపియలేదు. కానీ
నేను మౌంటైన్స్‌కి ఎప్పుడైతే లీడ్ ఎళ్తున్నప్పుడు పీపుల్ కీప్ కంప్లెయింట్స్. అక్కడ హైజీన్ ఇష్యూస్ కానీ, ఎక్కువ ఎక్కువ బ్లీడింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఎనర్జీ లాస్ అయితారు. బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఎనర్జీ కూడా చాలా లాస్ అయితారు. వాళ్ళు అది ఫిగర్ ఔట్ చేసుకోగలగాలి. దట్ మై కండిషన్ ఇస్ దిస్ అండ్ దే షుడ్ టెల్. ఇప్పుడు ఇప్పుడు లీడ్‌గెళ్ళేది ఫీమేల్ అయ్యి ఉండకపోవచ్చు కదా! ఒక్కొక్కసారి మేల్ ఇన్‌స్ట్రక్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటది. ఓకే. ఖచ్చితంగా ఎవ్రీ మౌంటైనర్ హ్యావ్ దట్ నాలెడ్జ్. ఏం గో త్రూ అయితది ఒక ఫీమేల్ లేదా సేఫ్టీ పరంగా గానీ, ఎట్లా కండిషన్స్ ఫేస్ అయితదనేది బేసిక్‌గా గైడ్స్ నో. వాళ్ళకి డాటర్స్ ఉంటారు. వాళ్ళకి వైఫ్ ఉంటది. వాళ్ళు బేసిక్‌గా డిస్కస్ చేస్తాము మేము మౌంటైన్స్‌కెళ్ళినప్పుడు. దిస్ ఈస్ వాట్ ఇట్లా నాకు గో త్రూ అయితున్నాను నేను ఇదంతా అని. దే హెల్ప్ ఇన్ ద వే ఏం చేయగలరు అనేది. అంటే హాట్ వాటర్ ఇవ్వడం గానీ, లేదా ఫుడ్‌లో కొంచెం కంఫర్ట్ ఫుడ్ ఇవ్వడానికి హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి. టీమ్ అంతా షేర్ చేసుకోవడం బేసిక్‌గా. వాళ్ళు ఫిజికల్‌గా ఎంత స్ట్రెయిన్ అయితుంటారో ప్రాపర్ రికవరీ అయ్యేంత టైం ఇవ్వడం వాళ్ళకి. లేదా వాళ్ళ లోడ్ వేరే వాళ్ళకి షేర్ చేయడం గానీ, టీమ్ లోడ్ అట్‌లీస్ట్ లేదా వాళ్ళ పర్సనల్ లోడ్స్ అలాంటివి. సో, వి హెల్ప్ ఈచ్ అదర్. ఓకే. వేర్ వి కాంట్ కమ్ బ్యాక్ గదండీ! ఇప్పుడు అవును. చెప్పాను గదా! ఒక్క పర్సన్ డ్రాబ్యాక్ అయినా ఒక గైడ్ వెళ్ళాల్సొస్తది వెనక్కి. అవును. రైట్? ఇట్ ఈస్ ప్లాన్‌తోని ఎళ్తుంటాం గాబట్టి. అవన్నీ వి ట్రైన్ పీపుల్. నేను కానీ, ద కంపెనీ దట్ ఐ వర్క్ కానీ, బిఫోర్ గోయింగ్ ఎనీ మౌంటైన్ ఐ ట్రైన్ పీపుల్. ఐ టాక్ విత్ దెమ్. వాట్ గోస్ త్రూ. మీకు ఎలాంటి కండిషన్స్‌లో ఇట్లా అయినప్పుడు ఏం చేస్తారు? అండ్ ఐ టెల్ దెమ్ ద సేమ్ థింగ్. మనం అలా ఉన్నప్పుడు ఓకే. ఇలా చూడండి, ఇలా చేయండి. వాట్ ఈస్ యువర్ కంఫర్ట్ ఫుడ్? మీరు ముందుంటారా? వెనకుంటారా? మధ్యలో ఉంటారా? ట్రెక్ చేసే టైంలో, క్లైంబ్ చేసే టైంలో వేర్ డు యూ వాంట్? వాళ్ళ ఆ రోజు సిట్యుయేషన్స్ బట్టి వి ట్రై టు మేక్ దెమ్ మోర్ కంఫర్టబుల్ దెన్ ద సిట్యుయేషన్స్. ఓకే. సో, అంటే ఇప్పుడు బేసిక్‌గా మనకి అంటే లైక్ విమెన్‌కి పీరియడ్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రేవింగ్స్ ఉంటాయి. కొంతమందికి క్రాంప్స్ కూడా సివియర్‌గా వస్తూ ఉంటాయి. సో, అలాంటి టైమ్స్‌లో మనకి మౌంటైన్ క్లైంబింగ్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ ఏంటి? యూజువల్‌గా ఏ టైంలో వస్తుంది ఒక నోటీస్ వాళ్ళకున్నప్పుడు మౌంటైన్స్‌లో ఏమైతదంటే అండి, యాజ్ వెదర్ చాలా ఎక్స్‌ట్రీమ్ అవ్వడం వల్ల ఈదర్ సైకిల్ ముందు రావడం, వెనక్కి రావడం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయితుంటాయి. దానివల్ల గూడా మనం వ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ మూడ్ స్వింగ్స్ అండ్ కంఫర్ట్ ఫుడ్ బేసిక్‌గా. ఐ ఆస్క్ దెమ్. కానీ నేనది నా పరంగా నేను అస్సలు ఫాలో కాను. ఎందుకంటే నా వరకు దొరికిన ఫుడ్డే అమృతం ఆడ. దొరికేదే చాలా తక్కువ బేసిక్‌గా. అండ్ మనం తినలేము. తిన్న బాడీ డైజెస్ట్ అవ్వదు. ఆక్సిజన్ కండిషన్స్ వల్ల గూడా. సో, ఐ సే సేమ్ థింగ్ వాళ్ళకి గూడా నేను అదే చెప్తాను. ఉన్న దాంట్లో బెటర్‌గా ఏం చేయగలవో చూసుకొని సేఫ్టీ అండ్ హైజీన్ ఖచ్చితంగా మెయింటైన్ చెయ్యి అని. హైజీన్ అంటే మనం ఎవ్రీ టైమ్ ఇప్పుడు ఒక్కొక్కసారి బేసిక్ ఎగ్జాంపుల్ బేస్ క్యాంప్ తర్వాత మనం ఎవ్రీడే లేయర్స్ చేంజ్ చేసే స్కోప్ ఉండదు. ఓకే. టెంట్‌లో ఇదంతా. సో, అలాగే నువ్వు ట్రైన్ చేసుకో నీ బాడీని. అట్లాంటి కండిషన్స్‌కి నువ్వు వెళ్తున్నప్పుడు యూ ట్రైన్ ఇట్ హియర్ ఇట్‌సెల్ఫ్. అంటే ఎవ్రీడే ఫస్ట్ లేయర్స్ కూడా మారలేని సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు హైజీన్ ఇష్యూస్ ఆబ్వియస్‌గా వస్తాయి. అవి నువ్వు నీ ఓన్ మెథడ్స్‌లో నువ్వు ట్రైన్ చేయి నీ బాడీని. ఎలా చేసుకోవాలి ఇదంతా అని. అండ్ ఐ డూ గివ్ నేనే చాలా సార్లు ఫేస్ చేశాను. నేనది ఫారినర్స్‌తో, నా అదర్ గర్ల్ క్లైంబర్స్‌తో నేను మాట్లాడి ఏది బెటర్‌గా వర్కౌట్ అయింది వాళ్ళకి. స్పెషల్‌గా హైజీన్ ఇష్యూస్, ఫ్లూయిడ్ ఇంటేక్ ఇవన్నీ నేను ఐ ట్రైవ్స్ టాకింగ్ టు సో మెనీ పీపుల్ అండ్ నేను సేమ్ నాతో వచ్చే వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. ఓకే. సో, ఇందాక మీరన్నారు లైక్ ఈ మౌంటైనీర్ దీన్ని కూడా మనం కెరీర్ ఆప్షన్‌గా చూజ్ చేసుకోవచ్చు అని. బట్ కొంతమందికి అది పాసిబుల్ అవ్వదు. డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా లేకపోతే స్పాన్సర్స్ దొరక్కపోయినా కూడా వాళ్ళు సొంతంగా ఖర్చు చేసుకోవాలి అననంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ అవును. మనీ. సో, దీన్ని మనం ఎలా కెరీర్ ఆప్షన్‌గా చూజ్ చేసుకోవడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? బేసిక్‌గా మనం 7, 8 ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయండి ఇండియాలో. ఓకే. అండ్ కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. మీరు మెల్లిగా మనం కోర్సెస్ మౌంటైన్స్‌లోనే చేస్తాం. మనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్‌లో వి ఆర్ లెర్నింగ్ ఇట్. రైట్? దాంట్లో ఇన్‌స్ట్రక్టింగ్ చేసుకుంటూ గూడా మనము మనీ ఎర్న్ చేయొచ్చు. దేర్ ఆర్ సో మెనీ అడ్వెంచర్ పార్క్స్ ఉన్నాయి. అడ్వెంచర్ అకాడమీస్ ఉన్నాయి. ఔట్ ఆఫ్ ఇండియా ఉంది. ఇండియాలో ఉన్నాయి. వేరే అదర్ కంట్రీస్‌లో గూడా ఉన్నాయి. సో,
మీరు ఇంట్రెస్టింగ్ థింగ్స్‌లోకి ఎప్పుడైతే ఎళ్తారో, అలా గూడా ఇన్ని ప్లేసెస్‌లలో మీరు ఇన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. పీపుల్‌కి నేర్పియొచ్చు. ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. ట్రెక్ లీడర్స్‌కెళ్ళొచ్చు. దట్ వే ఆల్సో యూ విల్ ఎర్న్ మనీ. అంటే ఒక ఇన్‌స్ట్రక్టర్ అవ్వడానికి మీరేమీ అంత పెద్ద పెద్ద మౌంటైన్స్‌ని ఎక్కాల్సిన పనేం లేదు. చిన్న మౌంటైన్స్‌లో గూడా ఎక్స్‌ట్రీమ్ మౌంటైన్స్ ఉన్నాయి. సో, అలా గూడా మీరెళ్లి ట్రైన్ చేసి నేర్చుకొని నేర్పియొచ్చు. ఓకే. దట్ వే ఆల్సో యూ విల్ గెట్ మనీ బ్యాక్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్. థాంక్ యూ అండి. సో, చూస్తున్నాం కదా! మౌంటైన్స్ క్లైంబ్ చేయాలి అననంటే ఎన్ని కష్టాలు పడాల్సొస్తుంది. అందులో కూడా మెయిన్‌గా విమెన్ అయితే ఎలాంటి సిట్యుయేషన్స్‌ని ఎదుర్కోవాలన్నది కూడా మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి తను అనుభవించినటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని కూడా మనకి చెప్పారు మన్విత గారు. సో, ఎవరైనా కూడా మనం దీన్ని ఒక కెరీర్ ఆప్షన్‌గా కూడా చూజ్ చేసుకోవచ్చు అననంటే దాన్ని ఎలా చూజ్ చేసుకోవాలి, ఏంటి అన్నది కూడా చెప్పారు. సో, మహిళలు ఎవరైనా కూడా మేము ఇది చేయలేము అనుకున్న వారికి మనం అన్నీ చేసి చూపించగలము అన్నదానికి ఒక ఎగ్జాంపుల్‌గా నిలిచారు. సో, మనం కూడా మనకి నచ్చిన వాటిని చేసుకుంటూ మన లైఫ్‌ని కూడా హ్యాపీగా లీడ్ చేద్దాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.